అనుభవాలు గుర్తుకొస్తుంటాయి. ఏమండి, పిల్లగాడు చిన్నగా ఉన్నప్పుడు కొద్దిగా పెద్దయిన తర్వాత వాడి కథలు చెప్పమంటాడు. ఏం చెప్పాలి వాడి కథలు అంటే, ఎలా చెప్పాలట అంటే, వాడు ఎలా చెప్పాలట ఆ కథలు అంటే, వాడివి చెడు కథలు ఉన్నప్పటికీ వదిలిపెట్టి మంచి కథలు చెప్పాలట వాడు. చూడండి, పిల్లవాడు అడుగుతాడు, అమ్మమ్మ నా గురించి చెప్పమంటాడు. ఓహో, నీ గురించి ఎంతకని చెప్పనురా నేను, నువ్వు సామాన్యుడుగా అని కనుక ఆమె కనుక వ్యతిరేకంగా కనుక చెప్తే ప్రమాదం, వాడు అలాగే అవుతాడు. మళ్ళీ ఆ విధంగానే మనం ఎలా చెప్పాలంటే అంటే పిల్లలను లాలించి గుణాలు నేర్పాలి. వినండి అందరు తల్లులు, మీ పిల్లవాడు మొండి అని వచ్చిన చుట్టాలకి చెప్పినాం అనుకోండి, ఇట్లా ఒక 10 మందికి చెప్పినాం అనుకోండి, వాడి మనసులో ఏం పడుతుంది అంటే, ఇక చూడరా మా అమ్మమ్మ దగ్గరికి ఇంకొక అమ్మమ్మ వచ్చింది, నా గురించి అడుగుతుంది, ఆమె చెప్పగానే మహామొండి అని చెప్పిందట. అంటే ఎప్పటికి నేను మొండి కాక ఇప్పుడు మహామొండినైనా, నేను మహామొండినని కనుక ప్రదర్శించకపోతే మా అమ్మమ్మ చెప్పిన మాట అబద్ధం అవుతుంది. కాబట్టి వాడు వెంటనే మహామొండితనం ఆ వచ్చిన చుట్టాలందరూ ప్రదర్శించిందట. ఏంది ఇలా నిలబెడుతున్నావు అంటే, ఇప్పుడే కదా అమ్మమ్మ అని చెప్పింది మహామొండి అని, ఇంకా తక్కువ వర్ణించాలంట. కాబట్టి వాడి దుర్గుణాలు చెప్పకూడదు, వాడి సుగుణాలే చెప్పాలట. నాయన చిన్నగా ఉన్నప్పుడు నువ్వు అమ్మమ్మ, నాయనమ్మ, తాత అని మా దగ్గర చేరి చందమామ కథలు వినేవాడివి, మమ్మల్ని బుజ్జగించేవాడివి, మమ్మల్ని ప్రేమించగలిగి ఉండేవాడివి, మమ్మల్ని నడిపించేవాడివి అని చెప్తుంటే, ఆ మంచి మాటలు చెప్తే మంచి మాటలను బట్టి జీవితం నడవాలనే గుణం కలుగుతుంది చిన్నారులకు. మళ్ళీ ఇక్కడ అడిగిందట, మళ్ళీ ఆయన తనమేంది అన్నప్పుడు చెప్పిందట. ఇద్దరు కథ చెప్తుంది. ఆంజనేయ, మీ నాయన గురించి ఒక కథ చెప్తాను వినమన్నదట. అమ్మా, మా నాయన గురించి కథ చెప్పమ్మా అన్నట్ట. ఏం లేదు, ఒకసారి మేము చిత్రకూటం దగ్గర మేమిద్దరం కూర్చొని పడుకొని ఉంటే, మీ నాయన పడుకున్నాడు, నేను కాస్త కూర్చున్నాను, కాకాసురుడు వచ్చాడు. కాకాసురుడు వచ్చి అతని ముక్కుతోటి నా స్తన్య భాగాన్ని బాగా గిల్లాడని చెప్పిందట. దాన్ని ఒకసారి రాయి మట్టితో పిడికతో కొడితే పోయింది. పోయిన తర్వాత భయపడి మీ నాయన తొడ మీద పోయి కూర్చున్నా, మీ నాయనని లేపాను నేను అన్నదట. మా నాయన లేపావమ్మా? లేపాను. అప్పుడు ఏం చేశాడు నాయన అన్నదట. అంటే నువ్వు ఉండు సీదా, భయపడక పడుకోమని పడుకోబెట్టాడట. మళ్ళీ పడుకున్న తర్వాత, రాముడు పడుకున్న తర్వాత మళ్ళీ కాకాసురుడు వచ్చాడు. మళ్ళీ వాడే ఇంద్రుడి కుమారుడు మాయా రూపంలో వచ్చాడు. వచ్చి మళ్ళీ కొడుస్తుంటుంటే అప్పుడు తట్టుకోలేక మళ్ళీ భర్తను మీ నాయనని లేపాను. లేపితే అప్పుడు నా సీతమ్మను రక్తాన్ని ఎవరైతే కళ్ళ చూసినో వాడి కనుగుళ్ళు తీసేస్తానని చెప్పి పక్కకున్న దర్భ తీసి ఆ దర్భకు అభిమంత్రించి ఆ మంత్రంతో ఆ కాకిని పొడిచడానికి విసిరేస్తే ఆ కాకి పారిపోతుంటే, ఆ దర్భ దాని వెనుక పారిపోతుంటే ముల్లోకాలు తిరిగి దాన్ని కాపాడే శక్తి లేక ఎవరు కూడా కాపాడలేకపోతున్నారని చెప్పి బాధపడుతూ ఉంటుంటే, అప్పుడు బ్రహ్మాదేవతలు చెప్పారట, నిన్ను కాపాడే శక్తి మాకు లేదు, ఎవరైతే నిన్ను శిక్షించాడో ఆయననే నిన్ను కాపాడతాడని చెప్తే మళ్ళీ తిరిగి ఆ కాకి అంతన తిరిగి వచ్చి రామచంద్రుడి పాదాల మీద కన్నా ముందు సీతా పాదాల మీద పడ్డదట. తల్లి జానకి మాత నన్ను కటాక్షించమని చెప్పిందట. ఎప్పుడైతే కటాక్షించమన్నదో సీత రాముడికి చెప్తే మళ్ళీ కటాక్షించి ఒక కన్నును మాత్రం తీశాడట. అందుకనే కాకి కన్ను ఒక కన్ను అంటారు. మళ్ళీ అలాంటి రూపంలో ఆమె కనబడి మా ఇద్దరికి జరిగిన కథ మీ నాయన గుర్తుందో లేదో, నన్ను మీ నాయన ఒక కాకి వచ్చి ఒక చుక్క నెత్తురు తీస్తేనే తట్టుకోలేక దాని మీద పిచ్చుక బ్రహ్మాస్త్రం వేసినట్టేసి దాన్ని హింసించిండే. ఇవాళ రావణాసురుడు ఎత్తుకొస్తే రావణాసురుడిని చీల్చి చెండాడి నన్ను కాపాడుతానన్న నమ్మకం, ధైర్యం నాకు ఇప్పటికీ ఉంది ఆంజనేయ అని చెప్పిందట. ఇవ్వండి, మొదలు కాపాడిన గుణం చెప్పాలి. ముందు కాపాడిన గుణం రావాలి. ఆయన కాపాడాడని చెప్పాలి. చెప్తే ఒకవేళ కాపాడకుండా కాపాడగలిగిన గుణం ఆయనకు కలిగించడం జరుగుతుంది. ఏమండి, మళ్ళీ ఎప్పుడైతే చెప్పిందో వెంటనే మళ్ళీ ఇది అయింది నాయన, మీ నాయనకు నాకంటే, అమ్మా కాకాసురుడి నుంచి నేను కాపాడిన రాముడు రావణాసురుడి నుంచి కాపాడా తల్లి,
నాకు ఇప్పుడే అర్థమైంది తల్లి, ఈ భుజం మీద ఎక్కమనడం తప్పే నాది. నిన్ను నీ రాముడే కాపాడుగాక, నా సీతమ్మను రాముడు తప్ప అన్యులు ముట్టకుండుగాక, నా తల్లి జగన్మాత జానకీ మాతను నా రాముడే స్పృశించుగాక అన్నట్ట ఆంజనేయుడు. ఎప్పుడైతే ఆ మాట అన్నాదో సీతమ్మ సంతోషపడి, నాయన ఆంజనేయ ఇప్పుడు ఏం చేద్దాం అన్నదట. ముచ్చట పెట్టుకుంటున్నారు తల్లి కొడుకులు ఇద్దరు కూడా. అమ్మా ఉంగరం ఎప్పుడైతే ఇచ్చిండో అమ్మవారు కూడా మళ్ళీ ఏం చేసిందట, తిరిగి పెట్టడం అన్నది మొదలైంది కట్నం అక్కడి నుంచి. ఏమండి మనం కట్నం పెడుతుంటాం, మన వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. వాడు పెట్టిన తర్వాత వీడు పెడతాడు, వాడు పెట్టిన వాల్యూ ఎంత అని కడతాడు. వీడు ఎంత కట్టిండు, నాకు ఒక 1000 రూపాయలు కట్నం వాల్యూ కట్టిండు అంటే మనము ఆడపిల్ల ఉండడం కనుక మనం ఒక 900, 1000కి ₹1 కలిపి పెట్టాలి అంటాడు. వాడే ₹1 పెడితే వీడు పూర్తి చేయలేడట. మళ్ళీ ఆ పెట్టవలసిన కట్టం చూసి పెడుతుంటారు మనవాళ్ళు. నిజంగా కట్టం ఎవరికి పెట్టాలండి తెలుసా? ఆడపిల్ల తండ్రులకు పెట్టాలి అంటారు. కానీ ఇప్పుడు ఆడపిల్ల తండ్రులు కూడా మహాసంపన్నులే ఉన్నారు. ఏమండి నిజంగా కట్నం అనేది ఎందుకు వచ్చిందో తెలిసిన పదం ఏం చంద్రశేఖర్ గారు, మా యాత్ర నిర్వాహకుడు సప్తమోక్షాలకు, ఏమండి కట్నం ఎందుకు అనేది ఎక్కడి నుంచి వచ్చింది తెలిసిన? మన యొక్క ఎవరితోటి వెంకటేశ్వర స్వామితోటి మొదలైందట. వర కట్నం అంటే వరుడికే కట్నం కాదు, వరుడే కట్నం పెట్టాలన్నది వచ్చింది. ఆయనే ఎదురు డబ్బిచ్చి అమ్మవారిని వివాహం చేసుకున్నాడు పాపం. ఆడపిల్ల ఆకాశరాజు కూతురైనప్పటికీ, ఈయన 7 పర్వతాలలో ఉండినప్పటికీ ఆయనే ఈయన తీసి ఆయనకు ఇచ్చి చేసుకున్నాడు. ఎందుకు ఇచ్చావు స్వామి కట్నం అంటే? అది ధనం కాదట. మీకు అందరికి ఏం తెలుస్తుందో లేదో, తిరుపతిలో వెంకటేశ్వర స్వామి బాకీ తేలేదట. ఎప్పుడు తీరుతుందండి ఆయన బాకీ? బాకీ తేలింది అంటే కలియుగం ముడుతుంది రాబో, అయితే బాకీ తేలవద్దు. ఏమండి బాకీ తేలవద్దు. కాబట్టి వీడు అలా భయపడతాడు, ఇలా భయపడుతుంటాడు. మళ్ళీ ఎలా చేయాలి అంటే ఆయన ఎందుకు ఇచ్చాడట అంటే ఆమె దగ్గర లక్ష్మీ రూపాన్ని దాచిపెట్టాడు. ఆమె అలవేలు మంగమ్మ భూదేవి వంశంలో అక్కడ ఉంది కాబట్టి ఆమె దగ్గర లక్ష్మీ అమ్మవారిని తోటి గోడలుగా ఆమెకు అంగీకారాన్ని అప్పచెప్పాడు అక్కడ స్వామి. కనుక భూదేవి సహనశీలురాలు కానీ ఆభరణశాలి కాదు కాబట్టి లక్ష్మీ అమ్మవారు ఉంటేనే ఆమెకు పూర్తి కళ. కనుక అటువంటి లక్ష్మీ ప్రదాన్ని ఇచ్చి ఆయన పూర్తి చేశాడట వెంకటేశ్వర స్వామి. మళ్ళీ ఇక్కడ సీతమ్మ రామచంద్ర స్వామి ముద్రిక తీసుకొని కళ్ళగద్దుకొని ఏం చెయ్యాలని, ఎక్కడ పెట్టుకోవాలి, చేతికి పెట్టుకోవాలన్నా ఆ ఉంగరం ఆమె ఎక్కడ పెట్టుకోవాలి? ఏమండి ఈయన నెత్తి మీద పెట్టుకొని వచ్చిండు, ఆమె ఎక్కడ పెట్టుకోవాలి? చేతికి పెట్టుకుంటే ఏమంటారు తెలిసిన? భర్తను కొంగు కట్టేసుకున్నారు అని పేరు వస్తుంది చేతికి. మళ్ళీ ఈమె ఎక్కడ పెట్టుకోవాలి ఉంగరాన్ని? ఆంజనేయుడి వల్ల నెత్తిలో పెట్టుకోవాలన్నా? పాపం కాదు. మళ్ళీ మా నాయనగారు ఈయన కాళ్ళు గడికి ఇచ్చిన ఉంగరం అది. మళ్ళీ మా నాయనగారి వంశాన్ని నిలబెట్టాలి, మా మామగారి వంశాన్ని నిలబెట్టాలంటే ఈ ఉంగరాన్ని ఎలా పెట్టాలని చెప్తే అప్పుడే కొంగుకు ముడేసిందట సీతమ్మ రాముణ్ణి. అండి ఆంజనేయుడు చూసింది ఈ ఉంగరం ఎక్కడ పెడుతుందో, ఈ కొంగుకు ఈ ముడేసిందట. ఎందుకు వేసినామమ్మా అక్కడంటే బ్రహ్మముడి మా ఇద్దరికి కట్టారయ్యా అన్నదట కళ్యాణం. సీతారాములకు బ్రహ్మముడి కట్టారు, అప్పటి నుంచి బ్రహ్మముడి వచ్చింది. ఆనాడు కళ్యాణంలో కట్టారు కాబట్టి ఇది విడిపోనిది, ఇది ఉంగరం కాదు, ఇది నా రాముడు. నేను ఈ వస్త్రాన్ని విడిచి ఉంగరం ఉండదు, సీత నిడిచి రాముడు ఉండడు, రాముడు నిడిచి సీత ఉండదు అనే వ్యాఖ్యానం చేసి కట్టుకుందట అమ్మ. ఆంజనేయుడు అన్నాడు, అమ్మా దీని భాష్యం ఏంది అన్నట్ట. నాయన ఆనాడు కళ్యాణంలో నువ్వు లేవు, ఆనాడు జరిగింది. అవునవును, మళ్ళీ నా జన్మలో ఒకసారి కళ్యాణం చూస్తానంట. ఆయన కళ్యాణం ఒకసారి చూస్తాడు, అదే ఒంటిమిట్టలో చూస్తారు కళ్యాణం. మళ్ళీ ఒకసారి మళ్ళీ ఈమె ఏం చేసిందట, ఈ కొంగుకు ఇది పెడితే చూడామణిని ఈ కొంగుకు కట్టిందట, కింది కొంగు భాగానికి. అందుకని ఆడవాళ్ళు ఏదైనా సాంప్రదాయంగా తీసుకున్నప్పుడు ఇటు తీయమని చెప్తారు. ఇప్పుడు ఎటు తీయాలో తెలియదు వాళ్ళకు, వాయిద్యం తీసుకుంటుంటారు. ఏమండి ఆ కొంగే కొద్దిగానే ఉంటుంది, అది
మళ్ళీ కారణాలు ఏంటంటే ముందుగా చెప్పారట, మళ్ళీ ఈమె ఈ కొన కట్టిందట. ఈ కొన కట్టినప్పుడు ఇదేంది అమ్మ అన్నారట. లెస్స గుర్తు చేసిన ఆంజనేయ, ఇదే చూడామణి అని చెప్పిందట. ఇదే చూడామణి. మా తల్లి గారు, మా తండ్రి గారు, మా మామగారు, మా అత్తలు సమర్పించి ఇచ్చినటువంటిది ఇదే చూడామణి. ఇది చూస్తే మీ నాయన గుర్తుపడతారు నన్ను. ఈ చూడామణి ఎక్కడైతే ఎవరి దగ్గర ఉందో ఆమెనే సీతమ్మ అన్న సంగతి మీ నాయనకు తెలుసు, మా వారికి తెలుసు అని చెప్పిస్తే చూడామణి తీసుకున్నాడు ఈయన. ఈయనదేమో నెత్తి కట్టుకున్నా. ఈమె దగ్గరకు వస్తే భాష్యం వేరే అయిపోయింది. ఇది ఎక్కడ కట్టాలని ఆలోచిస్తున్నాడు. ఆలోచిస్తూ అసలు అమ్మ దగ్గర నుంచి పోబుద్ది ఏది లేదు ఆంజనేయుడికి. ముఖ్యంగా కాళ్ళు ఇడుస్తలేడండి, కాళ్ళు పట్టుకుంటున్నాడు. లక్ష్మణుడు కాళ్ళ గజ్జలు చూసి ఇవి మా అమ్మాయి అని అన్నాడు. మళ్ళీ ఇప్పుడు కాళ్ళ గజ్జలు లేవు కదా, నేనేం గుర్తుపట్టానంటే నుపురేచ్చమిజానామి నిత్యం పాద అభివందనాత్ అని దండం పెట్టి నాకు గుర్తుపట్టినాను అన్నాడు కదా. మళ్ళీ ఇక్కడ మా అమ్మకు కాళ్ళ గజ్జలు ఏవి అంటే ఆ కాళ్ళ గజ్జల యొక్క ముద్రికలు పడ్డాయట సీతమ్మకు. అబ్బా నాకు కూడా కాళ్ళ గజ్జలు దొరికినాయి అన్నాడట. ఎక్కడ దొరికినాయి? నేను ఆభరణాలు ధరించలేదు అమ్మా. పెట్టుకున్న ఆభరణం కాదు, పట్టించుకున్న ఆభరణం కాదు, ముట్టించుకున్న ఆభరణం నాకు కనబడ్డదమ్మా. అదిగో నీ ఆభరణం. లక్ష్మణుడు ఎంత గొప్పనో నాకు కూడా అదే గొప్పగా నాకు వచ్చి నాకు ఏర్పడినటువంటి దాన్ని వాటికి ఆ గుర్తులు ఉన్నాయట. ఆ గుర్తులకు దండం పెట్టాడు ఆంజనేయుడు. అమ్మా లక్ష్మణుడి కన్నా నేనే గొప్పవాడిని. ఆరం ఉంటే గాని గుర్తుపట్టిండు, ఆర ముద్ర ఉన్నదాన్ని నేను గుర్తుపట్టానన్నదట. గొప్పవాడిగా ఆంజనేయ నీవు అని చెప్పి ఈ ఘట్టం కూడా ఆంజనేయుడు సీతమ్మకు చెప్పినట్టు ఆనాడు జరిగిందమ్మా. ఇలా దండం పెడుతుంటే రాముడు గుర్తుపట్టలే కానీ, అంటే రాముడు గుర్తుపడితే వేరే అవుతుంది, లక్ష్మణుడు గుర్తుపడితే వేరే అవుతుంది. కాబట్టి గుర్తుపట్టిన అభిజ్ఞం అంటారు, దాన్ని గుర్తు అంటారు. దాన్ని చూసి ఎప్పుడైతే చెప్పిందో ఆ గుర్తు చూసి కాళ్ళ దగ్గర ఉండి అమ్మా మళ్ళీ ఈ విముక్తి ఎప్పుడు అని అడిగిండట. ఏం చెప్పాలమ్మా నేను అని అడిగిండట. మళ్ళీ చూడండి, ఇక్కడికి వచ్చాడు, నేను మళ్ళీ అక్కడికి పోతాను, ఏం చెప్పాలమ్మా అన్నాడట. మళ్ళీ ఈమెం చెప్పాలి చెప్పండి. నేను బాగానే ఉన్నాను ఆంజనేయ, మీ నాయనని మాత్రం కాపాడుకోమండి అని పదం. పరపురుషుడు అపహరించిన ఇంట్లో నేనుండి నేను బాగున్నా అని చెప్తే బాగుంటుందా? పోని బాగలేను, హింసకు గురైపోతున్నా అని చెప్తే రావుడు ఎక్కడ? సెన్స్ చాలా గొప్ప సున్నితమైన గుండె, ఆ గుండె ఏమైనా బాధపడి ఏడుస్తాడా అని ముచ్చట నాకు చెప్పరాకపోయింది ఆంజనేయ అన్నదట సీతమ్మ. నీవు చెప్పగలిగిను కానీ నేనేమని చెప్పాలన్నట్ట. ఇక నేను చెప్పేది దాపరికంగా చెప్తున్నాను. ఈ రాక్షసుని దగ్గర ఈ రాక్షసుల యొక్క ఘోర మాటలు దుర్భాషలు వినలేకపోతున్నాను ఆంజనేయ. రావణాసుని యొక్క బలాత్కార వైభోగం వాడు చూస్తున్న దాన్ని చూస్తే నాకు భయంగా పుడుతుంది అని భయాన్ని వ్యక్తం చేసిందట సీతమ్మ. నేను భయపడుతున్నాను ఆంజనేయ, నాకు రాముడు లేకపోతే నాకు భయం ఏర్పడుతుంది. కాబట్టి నా రాముడిని వచ్చి నన్ను తన దగ్గరికి చేర్చుకోమని, కానీ ముందు తన దగ్గరికి చేర్చుకోమంటే అర్థం వేరే అవుతుంది. ఈ రావణాసురుడిని సంహరించి లంకను మొత్తం తుదిముట్టించి లంక రాక్షసులను సంహరించి నన్ను రామచంద్రుడిని కొనుక్కోమని చెప్పు అని చెప్పిందట. ఆంజనేయ ఇక తట్టుకోలేను, ఈ లంకలో నేను ఉండలేను అని చెప్పించిందట. ఇంతవరకు చూడామణైనా నా దగ్గర ఉంటే దాన్ని చూసుకుంటూ బతికాను, ఇప్పుడు ఈ చూడామణి నీకు ఇస్తున్నాను, రామముద్రిక నేను తీసుకున్నాను, ఇక ఈ రామముద్రిక తోటి నేను 1 నెల వరకే ఉంటానని చెప్పిందట. నేను 1 మాసం వరకే ఉంటాను ఆంజనేయ, నెల దాటితే నేను జీవించను అని చెప్పింది. ఏమండి ఈ మాట చెప్పిందట. మళ్ళీ ఈమె నెల వరకు ఎందుకు పెట్టిందని డౌట్ వచ్చింది ఆయన. నువ్వు వెంటనే వెళ్ళి రాముణ్ణి పంపిస్తే నేను వస్తానని చెప్పలే, నెల వరకు చెప్పిందట. ఎందుకు అంటే రావణాసుడికి ఇంకొక 1 నెల రోజులు మృత్యుయోగం ఉంది దగ్గరికి. అంటే చెప్పకనే చెప్పినట్టు ముహూర్తం పెట్టింది అమ్మ నెల. ఏమండి ఇక వీడికి కర్మ తొలిగే యోగం వస్తుంది. కర్మ పోవాలి అంటే ఆ కర్మ తొలిగే రోగం మాయమయ్యేది వస్తుంది. 1 నెల వరకు
ఒక నెల వరకు నేను జీవిస్తాను ఆంజనేయ, మీ నాయనకు చెప్పు, నెల దాటితే సీతమ్మ దక్కదని చెప్పు, లక్ష్మణ్ణి చూడదు, ఎవరిని చూడలేదు, సుగ్రీవుని చూడలేదు, అది నిన్ను కూడా చూస్తాను చూడను ఆంజనేయ, ఇప్పుడే ఒకసారి కడసారి నన్ను చూడు అన్నదట. అమ్మా నెల వరకు పెట్టినవంటే ఒక నెల దాకా ఎలా ఉందాం అనుకున్నావమ్మా అన్నాడు ఈయన బాబు. అబ్బో మళ్ళీ అడిగితే కష్టం సీతమ్మతోటి, ఎదురుగా అడగొద్దు తల్లితోటి అని చెప్తే క్షిప్రమేశతి, ఒక నెల వరకు వాడికి ఆయుష్దాయం ఉన్నది. ఇంకా కర్మ తల్లి చెప్తే గాని వాడిని తుది ముట్టే అవకాశం లేదు రామునికి. నరకాసురుడికి అదే విధంగా తల్లి చేతనే చనిపోయే యోగం రాశాడు పరమాత్ముడు. మళ్ళీ నరకాసురుడు సంహరించాలంటే కృష్ణుడు వెళ్ళాడు యుద్ధానికి, కానీ కొద్దిసేపు వాణ్ణి ఉరికెత్తింపజేయించాడు నరకాసురుడిని. చివరికి గ్రహించి ఈ తల్లి చేతనే వాడికి మరణం ఉందని చెప్పి క్షణికంలో మూర్ఛపడిపోయినట్టు ఉన్నాడు పరమాత్ముడు. సత్యభామనే తీసుకుపోయాడు. ఎందుకు? సత్యభామ భూదేవి, ఆ భూదేవి కుమారుడే నరవాడు, వాడికి మరణం తల్లి చేతనే ఉంది కాబట్టి ఈయన ఒక క్షణం మూర్ఛపడిపోయినట్టు ఉన్నట్ట. ఒక్క క్షణం మూర్ఛపడిపోయినట్టు పడుకుంటే సత్యభామకు వచ్చిందన్న కోపం, మా కృష్ణుడిని మూర్ఛపడగొట్టినంత మూర్ఖుడా వీడు అని చెప్పి కృష్ణుడి దగ్గర నుండి ఆయుధం తీసుకొని నరకాసురుడిని సంహరించింది. అప్పుడు నరకుడు సంహరించేటప్పుడు అప్పుడు జ్ఞానం కలిగిందట. అమ్మా నీవు సత్యభామ కాదు, నువ్వు భూదేవివి, నువ్వు నా కన్న తల్లివి చేతనే నాకు మరణయోగం ఉందని నేకుంది కాబట్టి అనగానే ఆమె అన్నదట, ఇంత మాయ చేసింది ఎవరు అంటే కృష్ణుడు. ఏమండి ఆయన చేశాడు ఇది. మళ్ళీ జ్ఞానం కోల్పోయిందట సత్యభామ. ఆమెకేం కలిగించాట, సత్య నన్ను బ్రతికించావు నువ్వే, నువ్వు లేకపోతే నేను బతికేవాణ్ణి కాదన్నట కృష్ణుడు. అక్కడికి అల్ప సంతోషరాలు ఆమె, నేనే నిన్ను బతికించాననే ఆలోచనతోటి ఆమెకు మరింత ఆలోచన పెరిగిపోయింది. ఆమె ధన వ్యామోహం మీద భర్తను కాపాడుకున్న భార్యను కనుక ఈ రోజు నుంచి నువ్వు నాకు విధేయుడివై ఉండాలి అని చెప్పిందట. సత్య విధేయుడివై ఉండమని చెప్పిందట. ఏమండి భగవంతుడికి విధేయుడి భక్తుడు ఉంటే ఇక్కడ భర్తనే తనకు విధేయుని గమ్మని చెప్పిందట. స్వామి అన్నాడు, ఇదే బాగుంది నాకు అన్నాడు. ఎందుకంటే కొడుకును సంహరించిన తల్లికి చెప్పొద్దని స్మృతి కోల్పించాడు. ఇక్కడ కూడా రావణాసురుడు ఈమె ముహూర్తం చెప్పాలి కాబట్టి 1 మాసం వరకు నేను ఉంటానని చెప్పిందట ఆంజనేయుడికి. ఓహో అంటే ఇదేదో ముహూర్తం కై ఉంటది, ఇది సుగ్రీవుని అడుగుతూనే కాదు తెలుస్తుంది అని అడగలేపు తిరిగి ప్రశ్న. అమ్మా వెళ్ళిరమ్మంటావా అన్నట్ట ఆంజనేయుడు. నాయన నువ్వు వెళితే నేను తట్టుకోలేను కాబట్టి ఇంకొక రోజు ఇక్కడ ఉండమని చెప్పిందట అమ్మవారు. 1 రోజు ఇక్కడ ఉండు అన్నదట. అంటే పోతా అన్నవాడిని ఆపింది. ఎందుకో తెలిసిన ఆమె ఆపింది, ఈ లంకలో తన వైభవ పరాక్రమం చూపించాలి. నా ముందరనే ఇంత ఎదిగి ఉన్నాడే, నేను బలవంతుడని చెప్పకనే చెప్తే నాయన నువ్వు బలవంతుడన్న సంగతి నీ రూపం చూపించి నాకు అక్కర్లేదు, నువ్వు ఎప్పుడైతే ఈ లంకను దాటినావో అప్పుడే నువ్వు మహాబలవంతుడు అనే సంగతి నేను తెలుసుకున్నాను అన్నదట సీతమ్మ ఆంజనేయుడు. మళ్ళీ ఈ బలాన్ని ప్రదర్శన చేయాలి కదా అని ఇవాళ 1 రోజు ఉండిపోమ్మన్నారట. ఎవరైనా వెళుతుంటే ఇవాళ 1 రోజు ఉండిపోండి అనగానే ఎప్పుడే బ్యాగులు తీసి పక్కకు పెట్టి కూర్చోవాలి. ఎందుకంటే ఆ మాట వాళ్ళు అనగానే మనం కూర్చోకపోతే మనం పోయిన ప్రయాణాలన్నీ ఆటంకాలు వస్తాయని ఎక్కడ ఎవరో చెప్పారు. కాబట్టి ఇక మనం పోతే ఇవాళ 1 రోజు ఇక్కడ ఉందామంటే తెల్లారి ఇంకొక ఆయన వచ్చి ఇంకొక రోజు ఇక్కడ అంటే దానికి ఇది కాదు. 1 రోజు ఉండమన్నాలి, ఉండాలట. అంటే మాత్రం ఆ రోజు ఆ పూటకు అక్కడ ఉండాలి. ఆంజనేయుని విడిచిపెట్టలేకపోతుంది సీతమ్మ. రాముడు సౌందర్యం ముందర కనబడుతుంది, రాముడి యొక్క దివ్య తేజస్సు ఇక్కడ కనబడుతుంది, రామనామ జపం చేత రాముడి యొక్క ప్రతిధ్వని విజృంభిస్తుంది లంకలో అని ఆనందపడుతూ ఆంజనేయ ఇవాళ 1 రోజు ఉండవయ్యా ఇక్కడ అన్నదట. సరేనమ్మా ఆయన అదే కోరిండు, ఉండమంటారా అని చెప్పిండు. వెళ్ళొస్తున్నాను అని 2 సార్లు అంటారు. అంటే అర్థం ఏంటంటే ఉండమని కొనరాలి, 1 మాసారి ఒకసారి ఉండమని అనాలి అని చెప్తారట. సరే వెళ్ళొస్తున్నారంటే మంచిదమ్మా అని వీళ్ళని వద్ద తోలిసి తలపెట్టామనుకో, ఆహా ఎంత ప్రేమ ఉంటుంది చూడు మీ వాళ్ళకు నా మీద, పోగానే తలుపు ఠాకర పెట్టిండ్రు అంటే మళ్ళీ తెరవము. ఏమండి మళ్ళీ చాలా పంపించగలిగిన వాళ్ళతోటి కోరికలు ఉంటాయట కొన్ని. ఏమండి ఇంకా తెలివిగల వాళ్ళు ఉంటారు కొంతమంది పంపించేటోళ్ళు. ఏమండి బస్ స్టాండ్ దాకా పోయి బస్సు ఎక్కించరా అండి అత్తమ్మను
అంతే అక్కడ దాకా ఎక్కించాను. ఎందుకో బస్సు ఎక్కి టికెట్ తీసుకుంది పోయింది అంటే ఈమె బాధ పోయింది. అక్కడ దాకా పోండి. ఈయన అనుకుంటాడు మా అమ్మ మీద ప్రేమ ఉందేమో నన్ను బస్సు ఎక్కించడం ఉంది అనుకుంటాడు. ఒక్కది ఎట్లా పోతుందండి, మీరు పోయి ఎక్కించినా పోండి అని అంటే పోయింది పాపం. ఈయన పోయి అక్కడ తీసుకుంటే ఆ బస్సు ఎక్కిన తర్వాత ఆ టికెట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఈమె వచ్చిందట కోడి. ఒక్క పూట ఉండిపోవద్దు మా ఇంట్లో, అయ్యో టికెట్ ఇప్పుడే తీసుకున్నాను, ఏమండి టికెట్ తీసుకున్నాక ఉండమన్నది ఈమె. టికెట్ బస్సులో ఎక్కించింది ఆయన. పక్క వాళ్ళందరూ అంటున్నారు ఈమె బతిలాడు చూసి, అంతగానం బతిలాడుతుంటే ఉండవా అమ్మా ఎవరు ఈమె ఈ కోడలు ఇబ్బా బిడ్డలాగా బతిలాడితే కూడా ఉండ అంటుంది. ఆ రాక్షసి అత్త ఈమె అని పక్క ఆమె అన్నది. ఆమె అన్నది పంపించలేకనే పంపించింది నన్ను నా కోడలు చాలని చెప్పి టికెట్ తీసుకున్నాను. ఆయన రైట్ అంటున్నాడు, కొంచెం దూరం ఉండు బస్సు కదులుతుంది అని చెప్పి పోయిందట. ఏమండి మన పెరుమాళ్ళ దగ్గరికి రామానుజుల వారు పోయిన రీతి ఎలా ఉంది? రంగనాథ స్వామిని వదిలిపెట్టి రామానుజుల వారు వెళుతుంటే రామానుజుల వారు అన్నారు, రంగనాథ స్వామి అన్నారంట నేను వెళ్ళొస్తాను శ్రీనివాసుడి దగ్గరికి అంటే, అవునా వెళుతావా అంటే వెళుతున్నావా అని ఆవేశం వచ్చింది రంగనాథ స్వామికి. మీరు తప్పక వెళ్ళాలా అన్నారట. స్వామి ఒక్కసారి ఆరాధనకు పిలిచారు అంటే, ఇగో మీకు తీర్థం ప్రసాదం అన్ని మీకు పెట్టాను, నేను మళ్ళీ వస్తానంటే తీర్థం అక్కడ పెట్టు ప్రసాదం అక్కడ పెట్టు ఎక్కసంగా చెప్తున్నాడు రంగనాథ స్వామి. ఎందుకు? ఆచార్యుడు విడిచిపెట్టి పోతున్నాడు, అన్ని పెట్టుకుంటాను అన్ని తింటాను కడుపు నిండా అని చెప్పి ఇక నువ్వు వెళ్ళంటే ఆయన వెళ్ళుతుంటే ఆయన వెనక్కి ఈయన వెళ్ళిండు. ఎక్కడి దాకా వెళ్ళిండండి? తిరుపతి దాకా తిరుమల దాకా వచ్చిండు ఆయన. ఆయన వదిలిపెట్టిపోతే వరదరాజ స్వామి అన్నట్ట మీరెక్కడికి పోతున్నారంటే రామానుజుడు శ్రీనివాసుడు సందర్శనం అన్నారట. అయితే నేను కూడా వస్తున్నానన్నట్ట శ్రీ వరదరాజు. ఆ తర్వాత అహోబిళంలో యోగానందనాథ స్వామి తపస్సు చేసుకుంటే ఒక్కసారి జ్వాల వెలగడం చేత ఏంటి అంటే అదిగో రామానుజుడు ఆచార్యుని ముందు నడుస్తున్నాడు, మేము వెనక నడుస్తున్నామని చెప్పి ఆయన కూడా వచ్చారట. ఈ ముగ్గురితోటి తిరుమలకి ఎక్కాడు ఈయన. ఏమండి ముగ్గురితోటి ఈయన ముగ్గురు ఎన్నుకున్నారని తెలియదు. ఆయన ఎక్కిండు పైకి. ఎక్కిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయి ఎందుకు ఈ కష్టం, ఎందుకు నీకు ఈ బాధ, ఎందుకు ఈ అవతారం, ఏంటి ఈ బాధ అంటే నాకు రామాయణం వినబుద్ధి అవుతుంది రామానుజ అన్నారట. రామాయణం విన్నారు శ్రీనివాసుడు ఉపన్యాసం. అందుకనే శ్రీనివాసుడి సన్నిధానంలో రామచంద్ర స్వామి మూర్తి విగ్రహాలు ఇప్పటికీ ఉంటుంటాయి. ఏమండి మళ్ళీ ఆయన చెప్తుంటే నేను ఈయన చెప్పాట పాపం రంగనాథ స్వామిని వదిలిపెట్టి వచ్చాను, వరదరాజ స్వామిని వదిలిపెట్టి వచ్చాను, నారసింహుని వదిలిపెట్టాను అన్నట్టు. ఒకసారి వెనకకు తిరిగి చూడమన్నట్ట. చూస్తే ఆ ముగ్గురు ఉన్నారు వెనక. ఏంటి అన్నారట, నిన్ను విడిచిపెట్టి మేము ఉండము అన్నారట. అందుకనే తిరుమలలో రంగనాథ స్వామి ముందుగా, వరదరాజ స్వామి పక్కన నారసింహస్వామిగా ముందుగా ఉండి ప్రయాణం పంపించడం అనే అర్థం అంత గొప్పది. మళ్ళీ ఇక్కడ ఆంజనేయుడు నేను వెళుతానంటే ఇవాడు ఒక్కరోజు ఉండమన్నందుకు సీతమ్మ ఆంజనేయుడు కూడా అదే కోరుకున్నట్ట. ఒక్కరోజేనా అనుకున్నాడు, కానీ ఆమె నోటి నుంచి ఒక్కరోజే అన్నది. నెల రోజులే బ్రతుకుతానన్నది. వీడు కనుక ఇక్కడ ఈయన కనుక ఒక రోజు ఉంటే మిగతా 29 రోజులే అవుతుంది. ఈయన పోయి చెప్పే వరకల్లా 27 రోజులు అవుతుంది. ఈయన చేరి ఎప్పుడు చెప్తాడో 26 రోజులు అవుతుంది. ఆయన నా దగ్గరికి రావాల్సిన రోజులు ఎప్పుడు అని చెప్పి ఇవాళ ఒక్కరోజు మాత్రం ఉండమన్నదట. అంటే ఎందుకు ఉండమన్నది అమ్మ అన్నట్ట. అమ్మ అన్నట్ట ఏమోరా ఆంజనేయ నేను విడిచిపెట్టి ఉండలేకపోతున్నా, నీవు ఇక్కడ ఉంటే నాకు అయోధ్యలో నా రామచంద్రుడు నా సమీపంలో ఉన్నంత ఆనందం అనుభవిస్తున్నాను, నా అత్తలు ఇక్కడ ఉన్న ఆనందం అనుభవిస్తున్నాను, నా మామ దశరథుడు ఉన్న ఆనందం అనుభవిస్తున్నాను, ఆయన ఇక్కడ నా జనకుడు ఉన్న ఆనందం అనుభవిస్తున్నానని చెప్తుంటే ఇదా తల్లి గారి కుటుంబం భర్త గారి ఆలోచన చెప్తే ఇంత ఆనందపడ్డావా అని ఆంజనేయుడు కూడా అక్కడ ఉన్నట్ట. అమ్మా ఒక్కసారి ఈ లంకనంతా చూడాలని బుద్ధి పుడుతుంది, వెళ్ళొస్తాను అన్నట్టు ఈయన. ఏమండి లంకను చూస్తావా? నేను నిన్ను చూస్తా నా దగ్గర ఉండవా అంటే నువ్వేమో లంకను చూస్తా అంటున్నావు అన్నట. మా అమ్మ ఇక్కడ ఉండి నన్ను ఒక్కరోజు ఇక్కడ ఉంచిందంటే వీడిని ఏందో మొత్తం నేను చూసేస్తా అన్నట్ట. ఒక్కసారి వెళ్ళొస్తానమ్మా. నాయన దగ్గర ఉన్నప్పుడు ఒక్కరోజు ఆడుకోలే నేను. ఆయన సీరియసే, నేను సీరియసే. ఆయన ఎప్పుడు ఇలాగే ఉన్నాడు, సీతా సీతా అని ఏడ్చుకుంటున్నాడు. నేను నా రాముడు బాధపడుతుంటే ఆయన ముందర నేను ఆడుకుంటానని చెప్తాను తండ్రికి చెప్పలేను. కాబట్టి అసలు నో గ్రౌండ్ నో ప్లే. అసలు రాముడు ఉన్నంత వరకు నాకు ఆట లేదు పాట లేదు. మా అమ్మ దొరికింది కాబట్టి ఒక్కసారి నేను తిరిగి ఆడుకుంటానమ్మా అన్నదట. తల్లి దొరికింది కాబట్టి బిడ్డ ఆనందంగా ఆడుకుంటాడు. తండ్రి గంభీరం కాబట్టి భయపడతాడు, ఆడుకోలేడు. మా అమ్మ దొరికింది కాబట్టి ఆడుకుంటా అన్నట్ట. సరే
జాగ్రత్తగా ఆడుకో ఆంజనేయ అని చెప్పిందట. నువ్వు ఉన్నావుగా తల్లి, నాకు నన్ను కాపాడగలిగి తల్లి నువ్వు ఉండగా నాకేం భయం తల్లి అని ఒక్కసారి ఆ ప్రయత్నం చేశాడు. ఒక భాగం దిక్కు తిరిగాడట. తిరిగితే శాకోప వృక్షాలు, మేలు సమానమైన వృక్షాలుంటే వాటి దగ్గర రాక్షసులుంటే ఒక్కసారి ఎలా గొడవ పడాలి? ఏమండి, గొడవ పడే లక్షణం వేరే ఉంటది, గొడవ పెట్టుకున్న లక్షణం వేరే ఉంటది. ఏమండి, వాడి ఇంటి మీద ఒక రాళ్ళు వేస్తే వాడిని చప్పుడైతే వాడు వచ్చి గొడవ పెట్టుకోవాలి. అంటే వీడు రాళ్ళు వేస్తే వాడు చప్పుడినబడి వాడు రావాలి. వాడు వచ్చేంతవరకు వీడు రాళ్ళు వేయాలి పైన. వాడు వచ్చిన తర్వాత వీడు గొడవ పడాలి. అంటే గొడవ ఎలా అవుతుందంటే ఇలా మొదలవుతుంది. అందుకే ఎక్కడ చెప్పారు, కావ్యశాస్త్ర వినోదేన కాలో గచ్చతి ధీమతాం. పండితుల కాలం ఎలా గడిచేదట అంటే గ్రంథాలు, గ్రంథాంతర్గత రహస్యాలు చూసి కాలం గడిచేదట వాళ్లకు. మళ్ళీ మూర్ఖులకు ఎలా? వ్యసనేన చ మూర్ఖాణం. మూర్ఖులకు వ్యసనం చేత, ఆట చేత కాలం గడిచేది. అబ్బా ఇవాళ చాలాసేపు ఆగట రమ్యాన్నవరా, పొత్తు టైంపాస్ అయింది, కొంచెంసేపు ఆడదాం రాదు అంటే దాంట్లో ఆనందంలో అనుభవిస్తావు కాబట్టి కాలం గడిచిపోతుంది. వ్యసనేన చ మూర్ఖాణం. ఇక మేము ఆడలేదు, పైసలు లేవు, ఏం చేయాలి? నిద్రపోతానన్నట్ట. ఎంతసేపు నిద్రపోతాడు వాడు? కాసేపే పోతాడు. కలగేనవ. ఇక కొట్లాట పెట్టుకుంటే మాత్రం ఇక జీవితాంతం కొట్లాడవచ్చు. కొట్లాడితే కాలం గడుస్తుంది. ఎలా కొట్లాడాలి అని ఆంజనేయుడు బాగా ఆలోచించి వీడిని నేను రెచ్చగొట్టి వీడిని యుద్ధకి పిలిపించాలంటే ఏం చెయ్యాలి అన్నాడు. పోనీ ఆయన దగ్గరికి సమానంగా పోదునా? పోనక్కర్లేదు. ఈ ఆయన పరివారకులను, పరిచారకులను, పరిరక్షకులందరినీ, రాక్షసులను ఒక్కొక్కళ్ళని దెబ్బ కొట్టి సంవరించి పంపిస్తే ఈ రాత తెలుసుకొని ఆయన దిగి రావాలి నా దగ్గరికి. అది నా గొప్పతనం అన్నట్ట. ఎందుకంత గొప్పతనం అంటున్నావు ఆంజనేయ అంటే సీతా సందర్శనం పొందిన ముఖార విందం ఆంజనేయుడిదని చెప్పాట. రాముని సందర్శనం చేత కొద్దిగా అయితే అమ్మ సౌందర్య దర్శనం చేత పున్నమ చంద్రుడు నా మీద ముఖ మీద వాళ్ళట్టుంది, వాడు నా కాంతి, మా అమ్మ దర్శనమైంది నాకు బా అని చెప్పి చెట్ల నిలగొట్టి రాక్షసులను పడగొట్టి సంహరిస్తుంటే రావణాసురుడి దగ్గర ఉన్న వీళ్ళందరూ కూడా గూఢచారులు, పరిచారకులు వెళ్ళి రావణాసుర ఇవాళ ఎవరో సీతమ్మతో దగ్గరికి వచ్చాడు, మాట్లాడాడు, అక్కడ ఉన్న ఒక అశోక వృక్షాన్ని తెరువు మాత్రం పోలేదు, మిగతా వృక్షాలన్నీ పడగొట్టిండు అన్నదట. అశోక వృక్షం పడగొట్టకుండా మిగతా వృక్షాలను పడగొట్టిండంటే సీతకేవో సంబంధీకుడై ఉండాలి. ఎలా వచ్చాడు లోపలికి అన్నట్ట. లంకిణి పిలిచాడట. ఆ లంకిణి ఏమంటుంది? ఎప్పుడో భగవంతుని యొక్క లీలామృతంలో చేరి నారాయణ అనకుండా రామ్ రామ్ అంటుందట. ఆమె ఏదో మాయ చేసి వచ్చాడు ఈయన అని తన దగ్గర ఉన్నటువంటి వీళ్ళని పంపించాడు బలగా. ఏమండి 700 మంది వెళ్ళారట రాక్షసులు. వెళితే వాళ్ళను కేవలం ఒక ఎండుమిర్చిలను చీర్చినట్టు చీరి పడేసి పంపించేసిండు ఆంజనేయుడు. ఆ తర్వాత మంత్రి కుమారులు అయ్యారట 7. వాళ్ళు మహాబల సంపన్నులు. వాళ్ళందరూ కూడా వస్తే వాళ్ళను కూడా చీల్చి చెడ్డాడాడట. తరువాత 5 సేనాధిపతులు ఉంటారు రావణాసురుడి దగ్గర. 5 సేనాధిపతులు మహాబల సంపన్నులై ఉండి వాళ్ళు కూడా 5 వెళితే వాళ్ళని కూడా చీల్చి చెడ్డాడితే అందులో ఒక్కడి చేత రక్తం పాలయ్యిందట ఆంజనేయుడు. ఒక్కడు నిశుంభుడు ఒక్క బాణాన్ని కొడితే ఇక్కడ ఒక రక్తం మార్గమైంది. ఒక్కసారి చూసి వాడికన్నా ఆకాశ మార్గానికి ఎత్తెదిగి వాడిని కాళ్లతో నలిపేసి వాడిని వదిలిపెట్టాట. వాళ్ళే నిమ్మకాయలుగా పుట్టారు. మనం గృహప్రవేశంలో నిమ్మకాయలు ఏం చేస్తాం? కోస్తాం. ఇంకా ఓపిక లేకపోతే కత్తెర చాకు లేకపోతే కొబ్బరికాయలు, గుమ్మడికాయలు, నిమ్మకాయ మీద పట్టని కొడతాం. కొట్టి దాన్ని చీల్చి ఏం చేస్తాం? ఇటో ముక్క చేస్తాం, సమానంగా వేయొద్దట. ఎందుకంటే వాళ్లకు జరాసంధుని సంకల్పం ఉంటుంది, మళ్ళీ వాళ్ళు బ్రతికే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దాన్ని మాత్రం ఇటొకటి పక్కకు కూడా వేయాలట. పడేస్తే అవి మళ్ళీ తిరిగి రూపం తెచ్చుకోవు కాబట్టి అలా పడేయమని చెప్పారు. ఇంటి ముందర చేయవలసిన పని. వీళ్ళు నిశుంభుడు అనేవాడు, వాడు కేవలం ఒక నింబఫలం లాంటి వాడే. రాక్షసుడు నింబఫలం. ఏమండి వాడు అప్పటి నుంచి ఏం చేశాడు అంటే నాలో తీపిదనం ఉండకుండా ఎప్పటికీ పులుపుదనమే ఉండాలని ఉన్నాడు. మళ్ళీ ఎప్పుడైతే ఈయన చీల్చి చెడ్డాడాడో మమ్మల్ని ఉపయోగించుకుంటారా అంటే అప్పటి నుంచి దాన్ని ఆ పులుపు కూడా మన శరీరానికి ఒక భాగాన్ని అభివృద్ధి చేసే భాగంగా పెట్టాడు ఆంజనేయుడు.
వాడికి ఒక్కడికి మాత్రం వరం ఇచ్చిండట. నాయన నేను ఏదో రావణాసుని ఆజ్ఞ మీరు ఇచ్చానంటే నీకు మాత్రం అవకాశం ఇచ్చాను పో, కానీ మా ప్రకృతి మండలంలో ఎక్కడ నువ్వు తావు కనబడొద్దు అన్నారట. అందుకు నేను నిమ్మ చెట్టు ఇంట్లో పెట్టొద్దు అంటారు. ఏమండి ఆ విధంగా ఆ పరంగా చేసుకొని వస్తే ఈయన 5గురిని సంహరించాడట, ఆ 7గురిని సంహరించాడు, ఆ 700 మందిని సంహరించాడు. ఎవడై ఉంటాడు వీడు అని జంబుమాలిని పంపించాడట. ప్రహ్లాదుని యొక్క కుమారుడు వాడిని పంపించాడు. నువ్వు పోయి రమ్మన్నారట. ఆయన అనన్య సామాన్య పరాక్రమవంతుడు. ఎర్ర గంధం, ఎర్ర బొట్టు, ఎర్ర పుష్పాలు, ఎరుపు వస్త్రంతో కాల భైరవ భయంకరంగా ఉంటాడట. ఆయన ఎప్పుడైతే వచ్చాడో ఆంజనేయుడు చూశాడు. వీడెవడై ఉంటాడంటే జంబుమాలి అన్నారట. వెంటనే ఆ జంబుమాలిని ఆంజనేయ స్వామి ఘోర యుద్ధం చేశాడు. చేస్తుంటే ఇంద్రాది దేవతలతో కూడా భయపడుతున్నారు. ఒకవేళ జంబుమాలి గనక ఆంజనేయుడి చేత బతకబడితే తిరిగి ఇంద్రలోకం దక్కేది ఉండేది కాదు. ఎందుకంటే రావణాసురుడు పంపించాడట. ఆ వచ్చిన వాడు ఎవడో ఇంద్రుడు పన్నాగం పండి అన్ని అష్టదిక్పాలుల యొక్క శక్తిని వాడికి సమకూర్చి నా మీద యుద్ధానికి పోరాడముంపారు, లేకపోతే ఇంతమందిని వాడు సంహరించలేడు, వాడు ఎవరో అనన్య సామాన్యుడు అని పంపిస్తే జంబుమాలిని కూడా పైనుంచి తునకలు చేసిండట స్వామి. అందువలనే మనం రథబలికి కానీ ఇంకెక్కడైనా కానీ ఒక కొబ్బరికాయ కొడతాం, అది పలగకుంటే తిరిగి మళ్ళీ కొట్టొద్దట దాన్ని. అప్పటి నుంచి నానుడి. మనం ఎక్కడో దగ్గర కారు ఆ పూజ దగ్గర కానీ దాని దగ్గర కానీ కొడతాం. ఆ కొట్టేటప్పుడు బలంగా కొట్టొద్దట. కొడితే కనుక అది పలగలేదనుకో మళ్ళీ దాన్ని ముట్టొద్దట. దాన్ని ముడితే బుసగొట్టిన పాము రాక్షస వంశం ఏర్పడుతుందట. మనం అది మహాఘోర శాపం. అలా కొడితే అది పలగలేదనుకో దాన్ని వదిలిపెట్టాలి అంతే తప్ప మళ్ళీ అక్కడ ఇంకొక కాయ కూడా కొట్టొద్దట. ఆ దెబ్బతోటే ఆ సతమతం అవుతుంది. ఆ దెబ్బనే ఆంజనేయ స్వామి మొదట దెబ్బ కొట్టిన ఆంజనేయుడే జంబుమాలి అంటారు. ఆయనే జంబుమాలి. స్వామి ఏం చేశాడో ఒక దెబ్బ కొడితే చెప్పారట బ్రహ్మదేవతలు, వీడు ఒక దెబ్బకు చావడు, ఒకవేళ నువ్వు విసిరి కొడితే పడి మళ్ళీ బ్రతికది మాత్రం తిరిగి ముట్టుకోక ఆంజనేయ, ముట్టుకుంటే నీకు ప్రమాదమే, అందరికి దేవలోకానికి ప్రమాదం అన్నారట. కాబట్టి వీడిని ఇడిచిపెడితే కదా నేను వాడి కింద పడేసేది అన్నట. వాడిని 2 చేతులు కాళ్ళు అరమరించి పెట్టుకొని 2 పటపటగా పైన ఆకాశంలో వెళ్ళి అక్కడ 2 చీరి ఆ రెండిటిని 2 యోజన దూరంలో సముద్రంలో పడేసిండడు వాడిని. జంబుమాలి మరణించిండని రావణాసునికి ఎప్పుడైతే వార్త తెలిసిందో, ఆ వార్త తెలియగానే ఈ వచ్చిన వాడు సామాన్యుడు కాడు, ఎవరై ఉంటాడని చెప్పి చూస్తే అక్షకుమారుని పంపించారట. అక్షకుమారుని పంపించి ఆ అక్షకుమారుని పిలిపించారు. అక్షకుమారుని పిలిపించారట. అక్షకుమారుని పంపిస్తే అక్షకుమారుడు అన్నట్ట నేను వెళ్ళొస్తానని చెప్పాడు. వెళితే అక్షకుమారుని కూడా ధ్వంసం చేశాడు ఆంజనేయ స్వామి. ఘోరమైన రాక్షసులను సంహరిస్తున్నాడు. ఎందుకో తెలిసిన ఆట ఆడుకుంటానని వచ్చాడు. గ్రౌండ్ లంక. ఆయన ఒక్కడొక దిక్కు, వీళ్ళంతా ఒక దిక్కు ఆడుకుంటున్నాడుగా. రే పాపిస్తున్నారా, ఏ ఒక్కరైనా మా అమ్మను అపహరించుకొస్తే ఇది దోషమని ఈ లంకలో ఎవడైనా ఒకరు చెప్పగలిగిన సమర్థుడున్నాడురా? మీరంతా అమ్మను బాధించి మీరు బాధపడుతున్న విధానాన్ని చూసి ఆనందపడ్డ మీరు కనుక మిమ్మల్ని బ్రతికించలేడని చెప్పి తునకలు చేస్తూ పోతుంటే అక్షకుమారుడు ఎప్పుడైతే వచ్చాడో అక్షకుమారుడు కూడా తునకలు చేశాడు స్వామి. ఏమండి రావణాసురుడు విభీషణుడు పోయాట. విభీషణుడు వెళ్ళి అన్నయ్య ఆ వచ్చిన వాడు సామాన్యుడు కాడు, అమిత పరాక్రమవంతుడు, సీతను దండం పెట్టి వచ్చిండు అంటే అంత ఉత్సాహంగా యుద్ధం చేస్తున్నాడు అంటే ఆయన ఏదో ఆనందం అనుభవించిండు. ఆనందం అనుభవించిన వాడు కష్టాన్ని గుర్తు పెట్టుకోడు. చూడండి, మనకు ఆనందం అయింది అనుకోండి ఇంకా చాలా పని చేస్తాం. ఇంతమంది వచ్చామంటే ఆమె చేయగలుగుతుంది. మళ్ళీ ఎవరు లేరు, ఆనందమే ఉంటుంది, ఇద్దరు కదా ఏదో ఆర్డర్ పెట్టండి తిందాం అంటారు. ఏమండి, లేదా ఏదో రొట్టెనో ఏదో ఒకటి చేసుకొని తిందాం, ఇప్పుడు 2-3 కూరగాయలు ఎందుకండి, అవును లేను నిన్నటిదాకా కష్టపడ్డావు మళ్ళీ ఇప్పుడు ఎందుకు అంటే ఆ ఆనందం ఆమెకి ఎక్కడ వస్తుందో మా కమలమ్మకు ఈ జనాన్ని చూసి, ఈ ఉపన్యాస సంతోషాన్ని చూసి ఆమె ఆనందంగా ఎవరికి కనబడాలండి? సుధా కనబడాలి, ఎప్పటికీ నవ్వుకుంటుంది.
నిజంగా నీ నవ్వుముఖంతోటి ఎంత సేవ చేస్తున్నావు కమల. మళ్ళీ జన్మలో కూడా 7 జన్మలో కూడా నీవే నాకు భార్యవు నేనే కాయమండి. ఒక్కసారి నా కోరిక తీరుస్తారా? మీరు భార్య గాడి నేను భర్తనైతానన్నాడు. అదే బాధ్యత. అయ్యో ఒక్కసారి అయితాను నేను అంటే ఎందుకు అయితాను అన్నదట. అంటే ఏందో తెలిసిన ఈయన కూడా అదే అనుకున్నాడు. అబ్బా ఇక నాకు కూడా ఇదైతే ఈ సంపాదన లేదు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లోనే చేసుకోవచ్చు అని అనుకుంటే ఆమె భార్య భర్తగా జన్మించిన తర్వాత ఆమె కష్టాలు చూసి దేవుడా ఇంట్లో ఉండి ఏదో పని చేసుకొని బతుకుతున్న దాన్ని ఈ జన్మలో మళ్ళీ నాకు స్త్రీ జన్మనే ఇయ్యి అని మళ్ళీ దండం పెట్టింది. మళ్ళీ ఎప్పటికీ ముఖం అరవిందంగా ఆనందంగా కనబడ్డ సుధకు కమల కనబడితే ఆనందాన్ని చూసి అబ్బా ఇవాళ 5 రోజులు ఉపన్యాసం పెట్టించాను బాగుంది, ఇవాళ 150 మంది వచ్చారు ప్రసాదం పెట్టించాము కమల, రేపు సుందరకాండ అయిపోయిన తర్వాత కూడా ఒక రోజు ఇంకొక 200 మందికి మనం భోజనం వంట చేసి నువ్వు చేసి నేను చెప్పి చాలండి. సుందరకాండ ఫలం మామూలుగా అండి, సంవత్సరం వరకు కాదు గురువు గారు తగ్గిందన్నారు కాబట్టి అవి చేయలేమంటారు. అంటే ముఖం అందంగా కనబడితే ఆయాసాన్ని దాచుకున్నది అని అర్థం. మన దగ్గర నవ్వుకుంటూ ఉన్నారంటే మనం ఏదో సంతోషపడు కాదు, కష్టాన్ని మిగమింగుకొని కాలాన్ని దిగమింగుకొని భర్తకు అనుజాడలో సేవ చేస్తున్న అర్థాంగి అని భావించాలి భర్త. కనుక చూడండి, ఏదో ముఖచంద్రార బింబం అందమైన ఆ సంతోషం, సీతమ్మను జాడ దర్శించుకున్న ఆనందం, సీతమ్మ ఆంజనేయుని ఈపు తట్టి నెత్తి మీద తట్టి భుజాలను ముట్టుకొని కాళ్ళ దగ్గరికి తొడ మీదకి తీసుకున్న సందర్శనం కాబట్టి అమిత తుల్య పరాక్రమవంతుడై ఆనంద తేజోభరితుడై రాక్షస వంశాన్ని మొత్తం కూడా నిర్మూలన చేస్తున్నటువంటి అమిత తుల్య పరాక్రమవంతుడు ఆంజనేయుడు. అక్షకుమారుడు ఎప్పుడైతే లంకలో మరణించిండో జంబుమాలి వర్ణించినప్పుడే రావణాసురునికి భయం కలిగింది. అక్షకుమారుడు వర్ణిస్తే విభీషణుడు పోయి అన్నయ్య ఆ వచ్చిన వాడు సామాన్యుడు కాదు, వచ్చిన వాడు దూత, 5వ వచ్చాడు. ఇప్పటికైనా పరస్త్రీ అపహరణ నీకు తగదిది, మన లంకకు తగదిది, మన తల్లి బాధపడుతుంది కైకస. కనుక నీవు ఇప్పుడే తల్లి ఆమె సీతమ్మను శరణాగతి వేడి వెంటనే సీతమ్మను తీసుకుపోయి రామచంద్రుడికి అప్పగిద్దామంటే ఆయన అంటాడట, అసలు ఈ కైకసకు గర్భంలో తప్ప నేను పుట్టినా నువ్వు పుట్టావని అడిగాడు విభీషణుడు. అదేంటంటే ఎలా అన్నావు అన్నట్ట, నీ పిరికి రసం అంతా నాకు బోధపరుస్తున్నావు విభీషణ. ఇంత రాక్షస వంశంలో ఇంత అమిత తుల్య పరాక్రమవంతుడు దశకంఠుడైన మీ అన్న గురించి పరాక్రమం తెలియక నువ్వు పిరికి రసాన్ని పోస్తూ నువ్వు బాధ పెడుతూ నన్ను బాధ పెడుతున్నావు, కూర్చో ఒక మూలకన్నట్ట. విభీషణుడు ఎవరో కాదు, ఆయన ప్రహ్లాదుని అవతారం తరువాత శ్రీకృష్ణ అవతారంలో సహదేవుని అవతారం ఎత్తి ఏమండి త్రేతాయుగంలో ప్రహ్లాదుని అనంతరం తర్వాత త్రేతాయుగంలో మళ్ళీ జన్మ ఆయనకు ఇచ్చారు. కాబట్టి మళ్ళీ ఏ జన్మలో అంటే మళ్ళీ తిరిగి నువ్వు రాక్షస జన్మలోనే జన్మించాలి అని ఆచార్యుని శాపం ఉంది కనుక మళ్ళీ ఎక్కడ జన్మించాలంటే కేకస గర్భంలో నీవు రావణాసురుడి సోదరుడివే జన్మిద్దువుగాక అన్నారట. ఆయనే విభీషణుడు. అందుగురించనే జ్ఞాన సంపన్నుడు. ప్రహ్లాదుడే విభీషణుడు. కనుక అలాంటి విభీషణుడికి జ్ఞానమే తప్ప ఇంకొకటి ఉండదు కదా. ఎంత చెప్పినా నివారిస్తే వినకుండా ఉన్నారట. ఓ విభీషణ అన్నారట. కూర్చున్నాడు. చెప్పాట, చిన్నానా నాన్నగారి దగ్గర పిరికి పతనాలు మాట్లాడద్దు, నేను ప్రతిగుండంగా అలా మాట్లాడద్దు అన్నట్ట. ఇదేదో మనకు వినాశకాలం ఏర్పడింది లంకకు అని చెప్తే వినకుండా ఆయన అంటాట, వెంటనే నేను చూసుకుంటానన్నట్ట. ఎవరండి? ఇంద్రజిత్తు, మేఘనాథుడు. నేను చూసుకుంటాను తీ అన్నట్ట. ఎవరో ఆయన మా అమిత పరాక్రమవంతుడు మేఘనాథుడు ఇంద్రజిత్తు, వరప్రసాది, సామాన్యుడు కాదు, రావణాసుడు అంతటి పరాక్రమవంతుడు. నేను చూస్తానులే అన్నట్ట. వెళ్ళాడు. వెళ్ళి అందరినీ సంవరిస్తున్నాడు. ఒక ఆకు మీద కూర్చుంటున్నాడు. ఈయన పోయి ఒక ఆకు మీద మాత్రమే కూర్చుంటున్నాడు. ఆ బ్యాలెన్స్ ఉంటలేదట. కూర్చుంటున్నాడు, జారిపడుతున్నాడు. ఎలా కూర్చోవాలి అనుకున్నాడు ఆయన. ఎందుకంటే ఆంజనేయ స్వామి రామచంద్ర స్వామి రాబోయే అవతార సమాప్తి ఎలా మీద కనబడుతుందంటే వడభద్రశాయ అవతారంలో కనబడతానని చెప్పాడట. అప్పటి నుంచి ఈయన ప్రాక్టీస్ చేస్తున్నాడు ఆకు మీద కూర్చోవడం. ఏమండి, ఎక్కి చెట్టు ఎక్కడం అదేనట్టు అలవాటు. ఎక్కి కూర్చున్నాడు, జారి పడుతున్నాడు, మళ్ళీ ఎక్కుతున్నాడు. ఈ ఆట ఆడుకుంటున్నాడు.
ఏమీ చలనం లేకుండా, భయం లేకుండా, నిర్భయంగా ఒక సింహం వలె, ఈ మృగం వలె ఇక్కడ సంచరిస్తున్నా ఇది నరమా, మృగమా, సింహమా ఏందని ఇంద్రజిత్తు చూసి ఆహా ఏదో గొప్పవాడై ఉంటాడని చూసగానే ఇంద్రజిత్తులు ఒకసారి కన్నతోడు చూశాడట. అంటే సీతమ్మ చెప్పిందట, ఆయన రావణాసురుడి కుమారుడు ఇంద్రజిత్తుడు మహాభయంకరం, గొప్ప పరాక్రమశాలి, వాడు కూడా దుర్మార్గమైన ప్రేలాపన నా ముందర వాడిండు అని చెప్పిందట. ఇప్పుడు దొరికినవరా నాకు నువ్వు అన్నట్ట. మా అమ్మను ప్రేలాపన దుర్భాషలాడిన వ్యక్తి వీడా అని ఒక్కసారి ఉల్లంఘ్యం, ఒక్కసారి దూకి వాడి మీదికి దూకింది సింహం. దూకితే గడగడ వణికిపోయాడు. అయినా యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం చేస్తుంటే కానీ అనేక దెబ్బలు కొట్టాడట ఇంద్రజిత్తుడు. కొడితే అనుకున్నాడు, ఒక్కసారి ఆ ఇంద్రజిత్తు యుద్ధం చేస్తున్న మైనంలో ఆంజనేయ స్వామి ఉంటానట. ఇంద్రజిత్తు దగ్గర ఒక అస్త్రం కనబడ్డది ఆంజనేయుడికి, అది బ్రహ్మాస్త్రం. ఓహో, వీడు బ్రహ్మాస్త్రం కైవసం చేసుకున్నాడు. అవునా, అయితే వీడి ద్వారానే నేను రావణాసురుడి దగ్గరికి వెళ్ళాను. నేను అక్కడికి వెళ్ళానంటే వీడే నాకు మార్గదర్శకుడు. కాబట్టి వీడు నాకు కాదు, వీడు ధరించిన బ్రహ్మ నాకు మార్గదర్శకుడు అన్నాడు ఆంజనేయుడు. అవునా, ఒక్కసారి ఆగిపోయాట. పోయి ఆంజనేయ, ఇక నీ కోతి ఆటలు నాకు సరిపోవన్నట్ట. ఒక్కసారి ఇదిగో బ్రహ్మాస్త్రం. ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం తప్ప దేనికి లొంగడు ఆంజనేయుడు. అది ఒకటే అస్త్రం అంటే ఇది రామరావణ యుద్ధానికి వాడతానన్నాను కదా అన్నారు. ముందు ఇది తప్పించుకుందాం, ఆ తర్వాత చూద్దాం అనగానే ఎప్పుడైతే ఆ ఆయుధాన్ని ఆయన వదిలిపెట్టాడో, ఏమండి ఆయుధం వస్తుంది చూడండి. ఆంజనేయుడు నిలబడ్డాడు, ఇలా నిలబడ్డాడు. ముందు ఆ ఆయుధాన్ని చూసిండట. బ్రహ్మ ఇలా పెట్టాడు. ఎందుకో తెలిసిన, నువ్వు కనుక నా అస్త్రాన్ని గౌరవించకపోతే ప్రకృతి మండలంలో బ్రహ్మనే లేడు అన్నట్ట. ఓహో, అదా నీ బాధ, అయితే గౌరవిస్తాను. మరి నన్ను రావణాసురుడి దగ్గరికి చేరుస్తావా అన్నాడట. తప్పక చేరుస్తాను చూడన్నాడట. వెంటనే ఇలా పెట్టాడు ఆంజనేయుడు. అబ్బా, నన్ను బతికించినో, నా అస్త్రాన్ని గౌరవించినో అని వెంటనే పోయి ఆ అస్త్రం పోయి ఏమైందట అంటే ఆంజనేయ స్వామికి బందీగా చేసిందట, తాడుగా మారి కట్టేసిందట. ఏమండి, ఆ తాడుగా కట్టేస్తుంటే ఆ బ్రహ్మ ఆంజనేయుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నట్టుంది. మహానుభావుడు ఆంజనేయుడు, రామభక్తుడు, అలాంటి దివ్య కార్యార్థి అయి వచ్చిన, రామకార్యార్థి వచ్చిన ఆంజనేయుడికి నేను ప్రదక్షిణం చేస్తున్నానని చెప్తాడు వ్యాఖ్యానం. కట్టుడు కాదు, మొత్తం ప్రదక్షిణ చేస్తున్నాడు. మొత్తం చూశాడు ఆంజనేయుడు. బ్రహ్మను నమస్కరిస్తున్నాడు. చేస్తూ వచ్చి ఒక్కసారి కింది దాకా కూడా పోయిండట. ఆ ఆయుధం ఎక్కడి వరకు అంటే ఇక్కడ వరకే రావాలి, కట్టేయాలి చేతులు ఇవి, కానీ కాళ్ళ దగ్గర కూడా పోతాను పర్మిషన్ లేకుండా అన్నాడు బ్రహ్మ. పొమ్మన్నారు. ఎందుకు పోతావా అంటే ఈ బ్రాహ్మణుడు, ఈ ఆంజనేయ స్వామి రామభక్తుడు కాబట్టి అని చెప్పాట రావణాసురుడి. దశ కంఠ కాదురా, నువ్వు దశ ఉంటావు అని చెప్పాట. నీకెవడరా 10 తలకాయలు ఇచ్చింది? 10 తలకాయలు ఇచ్చి కూడా ఒక్క మంచి జ్ఞానం రాలేదంటే నీకు 10 తలలు వ్యర్థం రాసుంటా, నా రాముని ప్రార్థించు అని చెప్పినప్పుడు భీషణ ధ్వనుల వింటన్ నారి సారించి వైకుంఠుండ రఘురామమూర్తి. ఎవడనుకున్నావు రా మా రఘురాముడు? వైకుంఠ, ఆ వైకుంఠం నుంచి వచ్చిన స్వామి సాక్షాత్ శ్రీమన్నారాయణుడి. అందుగురించే చెప్తారండి, కృష్ణావతారంలో కృష్ణుడు కనబడ్డ తర్వాత రాముడు కనబడలేదని ఆంజనేయుడు బాధపడుతున్నాడు. రాముడు లేడు అన్నారట. అందరూ కృష్ణ కృష్ణ అని కృష్ణ శబ్దం వాడుతున్నారు, కానీ నా రాముడు లేడు అన్నట్ట. కృష్ణుడు కాడు, ఈ యుగానికి రాముడే నాకు దేవుడు అంటే ఏమయ్యా, త్రేతాయుగం అయిపోయి ద్వాపర యుగం అయిపోయి సగం కావస్తుంది, ఇంకా నీ రాముడు ఎక్కడ అన్నప్పుడు ఆ రాముడు లేడని చెప్పి బలరాముడు వచ్చి యుద్ధం చేస్తే నువ్వు బలరాముడి కాదు, నువ్వు అబలరాముడివి అన్నట్ట. నువ్వా నాతో యుద్ధం చేసేదని బలరాముడిని కూడా భేదించి ఛేదించి పంపించాడు. చివరికి సత్యభామ వచ్చి నేను విజయం సాధిస్తాను అండి, మీరెందుకు అని సీతమ్మ రూపం ధరించిపోయింది. ఆమె సీతమ్మ రూపం ధరించిపోయిన ఆ సత్యభామనంట వేసుకొని అలా నారచీర కట్టుకొని ఉంటే ఒకసారి చీరను చూసాడు కానీ మండోదరిని చూసైనా దండం పెట్టి సీతమ్మ అని పెట్టాను కానీ ఈ సత్యభామను చూసి సీతమ్మ అనుకోలేదు, రాక్షస స్త్రీ అనుకున్నాడు ఆయన. ఒక్కసారి నేనే ఆంజనేయ అన్నదట, అనకుండా ఒరే ఆంజనేయ అని పిలిచిందట. చీ
పాతకి ఇంకా నువ్వు నన్ను ఆ ఒరే ఆంజనేయ అన్నవా, నా సీతమ్మ ఎన్నడు నన్ను ఒరే అరే అని పిలువలే, నాయనా కొడుగా అని పిలిచింది. నీవు ఆనాడు రావణాసుని యుద్ధంలో రాక్షసులను సంహరిస్తే ఎక్కడో ఆయుక్షీణం బతికి బయట కట్టిన రాక్షస స్త్రీ అయి ఉంటావు. ఇదిగో ఈ ఘాతం చేత నిన్ను తునాతునకలు చేస్తానన్నట్ట. నీవు ఆనాడు మిగిలిన రాక్షస స్త్రీ అయి ఉంటావు, నా చేత మరణించక అన్నట్ట. సత్యభామ గడగడ ఉడికింది, భయపడి మళ్ళీ శ్రీకృష్ణుడి దగ్గరికి వెళితే గాని సపత్తి అయిన రుక్మిణిని ప్రార్థించమంటే రుక్మిణి కృష్ణుని తీసుకొచ్చి, స్వామి ఆ జగన్మోహనాకారుడు అయి నీవు ఆ ఆంజనేయుని యొక్క మోహాన్ని తొలగించి నీ నిజ రూప దర్శనం చేయించకపోతే ఇక మన బృందావనం కాదు కదా, మన ద్వారక మొత్తం లేదని చెప్పిందట రుక్మిణి అమ్మవారు. రుక్మిణి అమ్మవారు ఎప్పుడైతే చెప్పిందో సత్య, అప్పుడు రుక్మిణి అమ్మవారు వచ్చి ఆంజనేయ స్వామిని చూసిందట. సత్యభామ చెప్పిందట రుక్మిణికి, అక్క ఎవరో ఆంజనేయుడట, ఆంజనేయుడు వచ్చి ద్వారకను పెగిలిస్తున్నాడు, బావగారిని పెగిలిచ్చిండు బలరై ఉండి. ఆంజనేయుడా? ఆంజనేయుడు చెప్పు మళ్ళీ అన్నదట. అయ్యో అలాంటిదక్క, ఆంజనేయుడు వచ్చాడు ద్వారకకు, ద్వారకను పెగిలిస్తున్నాడు. ఎందుకు అన్నదట. ఆయన రాముడు కనబడుతున్నాడు. అబ్బా, ఆంజనేయ నామం ఎప్పుడైతే రుక్మిణి విన్నదో ఒక్క గడియ శృతి చెందిపోయిందట. ఆంజనేయ నామం విని పరవశించింది ఆ తల్లి. ఆంజనేయ ఆంజనేయ నమో ఆంజనేయ అన్నదట. నాయనా ఆంజనేయ అనుకుంటూ వచ్చింది. కృష్ణుడు అన్నట్ట, ఏంది ఇది అన్నట్ట. ఆంజనేయుడి దగ్గరికి పోతే వెంటనే రుక్మిణి అమ్మవారిని చూడగానే అమ్మవారు మాత్రం రూపాలు మారదు. నిత్యాన పాయిని నిరవధ్యాం దేవదేవ దివ్యమైషీం అఖిల జగన్మాతరం అస్మన్ మాతరం అన్నాడు ఆచార్యుడు. స్వామైన అవతారాలు ఎత్తాడు కానీ అమ్మ ఎక్కడ ఎత్తలే, అలాగే ఉండిపోయింది. కాబట్టి రుక్మిణి అమ్మవారిని చూడగానే ఆంజనేయుడు అన్నాడు, తల్లి జానకి మాత అని పోయిండట. నార చీరలు లేవు, అమ్మ అని పోయిండు అంటే తల్లిని బిడ్డ గుర్తుపట్టిండి. ఇక్కడ ఎలా గుర్తుపట్టావంటే, నాకు మా అమ్మ ఆ కాళ్ళ గజ్జలు కనబడ్డ నాడు కొద్దిగా స్పర్శ అయింది, ఆ తర్వాత లంకలో వచ్చినప్పుడు పూర్తి స్పర్శ కలిగి మా అమ్మని నేను గుర్తుపట్టాను అన్నాడు. అమ్మా జానకి మాత, మన రాముణ్ణి మళ్ళీ ఆనాడు నిన్న అపహరించిన రావణాసురుడు మళ్ళీ ఇంకే బతికే ఉండి ఉంటాడు, మన స్వామిని కూడా మన రాముణ్ణి బంధించండి అమ్మ అంటే ఎంత ప్రేమ ఆంజనేయ. యుగాలు మారిన రామనామం మారక, రామభక్తి మారక ఉన్నావే, అదిగో వారే వీరు, వీరే వారు, వారే రాముడు, వారే కృష్ణుడు, వీరే స్వామి. ఒక్కసారి స్వామి ఇక ఆంజనేయుని మోహం పొడగొట్టి మీ నిజ రూపాన్ని దర్శనం ఇయ్యండి అంటే రుక్మిణి అమ్మవారు కోరితే శ్రీకృష్ణుడు రాముడి అవతారం మళ్ళీ ప్రదర్శించి చూపించిన ఆంజనేయుడి ఘట్టం. ఆయన చూపించకపోతే ఈయన కనబడ్డాడు. అందుగురించి అన్నట్టు సత్యభామ అడిగింది, ఏమయ్యా ఇది గనుక సపత్నిని బతిలాడి తీసుకొచ్చి నాతోడు ప్రతిపలాడించే గుణం అయితే కాదు కదా ఇది అన్నదట. ఇంకా ఆలోచిస్తున్నావు సత్య, రుక్మిణి అంటే ఎవరనుకున్నావు? ఏ దేవి సౌందర్య మాదిజుడైన ఆజునకే వర్ణింప నలవి కాదు, ఏ దేవి సత్కృపా వీక్షణలే శంభు నిఖిల సంపదలకు నిలయమౌనో, ఏ దేవి శ్రీరమ్య పాదాబ్జయుగళమ్మో దేవతా కోటి సంసేవితమ్మో, ఏ దేవి నామమో ఎల్లవేళల ముక్తి పదవిని చేర్చు సోపానమౌనో, ఆ మహాలక్ష్మి లోక కళ్యాణమెంచి అట్టి వైకుంఠమే వీడి అవనిలోన అవతరించే రుక్మిణి అయి. ఆంజనేయ ఆ మహాతల్లే వైకుంఠం నుంచి వచ్చిన సాక్షాత్ మహాలక్ష్మి ఈ రుక్మిణి అవతరించింది. సత్య స్వామి జ్ఞానం కలిగించిండ్రు, అహం పూడగొట్టిండ్రు, అహాన్ని పూడగొట్టి జ్ఞానం కలిగించిండ్రు. అక్క నీవు మహాలక్ష్మి అన్న సంగతి నాకు ఇప్పుడే తెలిసింది, నన్ను క్షమించమని ఆర్తి జ్ఞానాన్ని కలిగించిందట. అప్పటికి కూడా పోయిందా అంటే, మావాడి నిన్ను అడిగాడు కారులో పోయేటప్పుడు, కర్మ ఎప్పుడు పోతుంది, కర్మ ఎప్పుడు జరుగుతుంది అని అడిగాడు ఈ కారులో. నా కర్మ మొదలైంది అనుకున్నప్పుడే ఏందో తెలిసిన, ఈ కర్మ అంటే ప్రారంభ ఆగామి సంచితాలు, ఈ మూడింటిని పోగొట్టేది భగవంతునికి కూడా లేదు.
కర్మ దాటడం శక్యం ఎవరికి కాదు, కానీ దాటించగలిగిన శక్తి ఒకే ఒక్కరికి ఉందట. ఆయనే ఆచార్యుడు. ఆచార్యుడి ద్వారా కర్మ విమోచనం కావచ్చు. అందుగురించనే చెప్పాట కృష్ణుడు ఆచార్యుని చూపించాడు, పాండవులకు ద్రోణుడిని చూపించాడు. అది కూడా ఈ ఆచార్యుడు అక్కడ ఉన్నాడు. అందుగురించనే ఆచార్యుడి జ్ఞాన సంపత్తి అయి ఉండాలి, ఆచార్యుని దివ్య దర్శనం అయి ఉండాలి, ఆచార్యుని దివ్య దర్శన మంగళకరాన్ని దర్శిస్తూ ఉండాలి. ఏమండి, ఇవాళ ఈయన సంకల్పించుకొని సమాశ్రీనం ఆచార్యత్వమైతానంటే నాకు అనిపించింది, గురుకులాలైనా కొన్ని చోట్ల శ్రీమంతంగా రాజుల చేత పోషింపబడేటి, మళ్ళీ ఈయన ఈ గురుకులం ఏది చేత పోషింపలేదు, మళ్ళీ ఈ పాఠశాలలో దేనైతే ఆయన పట్టుబడితే ఇవాళ ఉదయమే ఆయనకు శంఖచక్రాలు సమర్పించారు. అదే చెప్పాను ఇంతకుముందు, యామనాచార్యుల గారు రామానుజుల వారికి చేసిన మంత్రోపదేశం శంఖచక్రాలు సమర్పించిన దాన్ని రామానుజుల వారు గోపుర శిఖరం పైకెక్కి అందరికీ అందించిండ్రంటే ఏ విధంగా అందించిండ్రని యామనాచార్యుల గారు అడిగితే ఏం లేదు పైకెక్కాడు అన్నారట. పైకెక్కితే మళ్ళీ ఎలా అందరూ ఈయన ఎందుకు ఎక్కాడంటే ఈయనను పైకెక్కి జారి పడడానికి ఎక్కిండేమో అని అందరు కింది నుంచి చూస్తున్నారు. పాపం కింది నుంచి చూస్తుంటే మళ్ళీ వీళ్ళు శరణాగతి చేయాలి కదా అంటే, స్వామి నువ్వు కిందికి జారి పడకు అని అందరు రెండు చేతులు జోడించి వెళుతున్నారు. అప్పుడేదో నమో నారాయణాయ శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపంచే శ్రీమతే నారాయణాయ. ఆచార్య మంత్రోపదేశం అండి. మహావిష్ణువు లక్ష్మీ అమ్మవారికి అందిస్తే లక్ష్మీ అమ్మవారు పరంపరగా అక్కడ అందరికి కూడా విశ్వక్షేణుడికి అందిస్తే విశ్వక్షేణుడి ద్వారా పరంపరగా వస్తే ఆచార్యుల వరకు వచ్చినటువంటి అష్టాక్షరి మంత్రం నిరంతరం నది వలె ప్రవహిస్తే ఆ మంత్రం ప్రభావం అవుతుంది అన్న అర్థం కనుక ఆయన ఆ గోపురం ఎక్కారు అన్నట్ట. మళ్ళీ ఏదో ఉపదేశం చేయాలంటే ముందర కూర్చోవాలి కదా శిష్యులు అంటే, అందరు చేతులు జోడించారు. ఎందుకు జోడించారంటే ఈయన పడకుండా ఉండడానికి భగవంతుడిని ప్రార్థిస్తున్నారు వీళ్ళు. చూడండి, ఈ శిష్యులంతా ఆయన పడొద్దని చాలిస్తుంటే ఆచార్యుని మీద అభిమానం ప్రకటిస్తే ఆచార్యుడు అష్టాక్షరి మంత్రాన్ని అవలీలగా అందిస్తే మళ్ళీ వాయుదేవుడు వచ్చాట. ఏంటి ఇది అంటే యామనాచార్యులు గారు అన్నారు, మళ్ళీ ఈ దగ్గర శంఖచక్ర ముద్ర లేవు కదా, మళ్ళీ వీరు ఎలా అయ్యారంటే పెరుమాళ్ళే స్వయంగా పంపించి వాళ్ళందరికీ శంఖచక్ర లాంఛనాలు ఏర్పడ్డాయి. మళ్ళీ ఆచార్య సమాశ్రయణం అవసరం. ఆచార్య సమాశ్రయణం పొందితే కర్మఫలం విమోకం. కర్మఫల విమోకానికి ఒక్కడికే ఇచ్చాడు. ఎందుకంటే రామానుజుల వారు చెప్పారు కదా, శరణాగతి గద్యంలో చెప్తారు, రామానుజుల వారు పెరుమాళ్లకు సేవ చేసిన తర్వాత ఒక్కసారి నా గురించి ఏదైనా అంటే ఏం సేవ చేయాలి అన్నాడు. ఆయన అడిగారు, అలా సేవ చేసావు కదా, నీకు ఏదైనా ఇస్తాను కోరుకోమన్నారు పెరుమాళ్ళు. ఇవాళ కాదు రేపు అడుగుతా అన్నాడు ఆయన. ఆ రేపు అడిగేది ఏంటి అన్నాడు. నా దగ్గర లేని అడుగుతారా ఆయన అని అన్ని అలంకారంతో వస్తే అన్ని చూసి లేనటువంటిది ఒకటే ఒక పాదం మీద అన్ని పెట్టుకొని కనబడుతున్న ఆభరణాలనే కానీ పాదం మీద పెట్టుకోకుండా కనబడే ఆభరణం కనబడుతుందట. అదే లక్ష్మీ చరణ దాక్షాంక. మా అమ్మ ఏను ముద్రలు కాళ్ళు పాద సంమానం వల్ల మా అమ్మ అభయముద్రలు అక్కడ పడ్డాయి. స్వామి మీ పాదాల మీద మా అమ్మ అభయముద్రలు పడి మాకు మోక్షాన్ని కటాక్షింపజేయించింది. పురుషకార భూతురాలు మా మహాలక్ష్మి అమ్మ అనుగ్రహం మాకు కలిగింది అన్నారట. ఏమండి, మళ్ళీ తెలిసో తెలియక తప్పు చేస్తే ఏంటి అని అడిగారు ఆయన. చెప్పాడు, భగవదపచార భాగవదపచార సఖ్యాపచార నానావిధాపచార ఆరబ్ధ కార్యాన్ ప్రారబ్ధ కార్యాన్ క్రియాన్ కరిష్యమాణాంచ సర్వానశేష దక్షమస్వ. మనకు మూల రిప్రజెంటేషన్ ఎప్పుడో ఉన్నాడు అక్కడ. ఏమండి, మా పిల్లలు భగవదపచారం చేసిందనుకోండి క్షమించండి, భాగవతోపచారం చేసిండనుకోండి క్షమించండి, సఖ్యాపచారం చేసిండనుకోండి, మొత్తం 72 అపచారాలు. ఈ అపచారాలు ఏవి చేసినా క్షమించమన్నట్ట రామానుజుడు. ఎందుకు అడిగాడో తెలిసినమ్మా? చెప్తారా మీరేమైనా? ఏం స్వామి ఎందుకు అడిగారో తెలిసినా? సీతాదేవి రామచంద్ర స్వామిని అడవికి తీసుకువెళ్ళకపోతే పురుష రూపంలో ఉన్న స్త్రీగా అన్నందుకు 10 తప్పులు ఆమె మీద రాసింది. అది కర్మ అనుభవించేదట 10 తప్పులు. రెండవ తప్పు లక్ష్మణ్ణి అనుమానించి మీ అన్నగారు లేరు కాబట్టి కామగుణం చేతి ఇక్కడ ఉన్నావని అన్నప్పుడు 90 తప్పులతో సమానమట. కలిపి 100 తప్పులు అయినాయి కాబట్టి ఆంజనేయ
నన్ను రావణాసురుడు ఎత్తుకురావడానికి నాదే కర్మ అన్నదట. నేను చేసిన పాపమే, నేను చేసిన అసత్య ప్రేలాపననే, నా దుర్భాషలే నన్ను రాముడికి దూరం చేయగలిగి రాక్షస బందీనే ఉండడానికి ఇదే కారణం అని చెప్పింది సీతమ్మ. వాడెత్తుకు రావడానికి వాడేం శక్యం ఉంటుంది, కానీ నేను తప్పులు చేశాను అంటే అడిగాట ఆంజనేయుడు. అమ్మా, ఈ తప్పులు ఒకసారి కనుక వ్యాఖ్యానం చేస్తే రాముడి వెనుక నువ్వు లేకపోతే రామాయణం లేదు. భర్తకు తప్పులు అంటకుండా నీవు ఆ తప్పులు మీదేసుకొని వచ్చుడు అది తప్పే కాదు, మహా గొప్ప గుణం అని చెప్పాడు ఆంజనేయుడు. నువ్వు చేసింది ఏం తప్పమ్మా చెప్పు అన్నాడు ఆంజనేయుడు. అదేనయ్యా ఆంజనేయ, నేను మీ నాయనను ఆనాడు పురుష రూపంలో ఉన్న స్త్రీవా, నేను కూడా నీ వెనుక వస్తానంటే అత్తామామలకు సేవ చేసుకుంటూ బతకమన్నాడు. ఒక్కసారి కన్నెరేజులు చూస్తే అత్తామామలు కాదు జానకి, నువ్వు మిదిలోకి పోయి జీవించు అని చెప్పాడు. ఇదేనా మా నాయనగారు? ఆయన గుత్తకి ఇయ్యలే నన్ను, నాకు శివధనుసుని ఎక్కుపెట్టి బలాన్ని చూపి ప్రదర్శన చేసి ఇచ్చాడు తప్ప ఆయన ఆస్తి ఐశ్వర్యం చూసి కాదు కదా. మళ్ళీ నేను వచ్చానంటే, అమ్మా జగత్కారణ భూతురాలివి నీవే తల్లివి, అందుకనే రామాయణాన్ని వాల్మీకి సీతాయాశ్చరితం మహత్ అన్నాడు. సీత రాకపోతే రావణాసురుడి వదనే లేదు కదా. మళ్ళీ ఆ వద లేకపోతే రామాయణమే కాదు. కాబట్టి రావణికి ఉపకార గుణంగా వచ్చింది కాబట్టి ఆ తప్పులు తప్పు కావు. ఇలాంటి తప్పులు లెక్క పెట్టి శిక్ష ప్రతి నువ్వు తప్పులు రాస్తావు, నీ డ్యూటీ రాసుడే పెన్ను కాగితం ఉంటే ఆ తప్పు ఎందుకైంది అనేది ఆలోచించు, తప్పును విమర్శించకు అన్నాడట. అది ఏమయ్యా భగవద బజారా ముందెందుకన్నా అన్నాడు రామానుజుడిని. అంటే ఆనాడు రామావతారంలో భగవద బజారం చేసే సీతమ్మను నువ్వు రావణాసురుడి చేత పంపించలే. భాగవత బజార లక్ష్మణుడికి భాగవత బజారం చేసినందుకు అక్కడ జట్టు పంపించలే. సఖ్యాపచార సుగ్రీవుడు వాలి యుద్ధం చేసి సఖ్యగా ఉన్నదానికి అపచారం చేయించినందుకు వాలిని సంహరించలే. నానా విధాపచారార్థ కార్యాన్ అనార్థ కార్యాన్ క్రియాన్ కరిష్యమాణాంచ సర్వాన్ అశేష దక్షమస్వ, ఇది నా రూల్ అన్నాడట. సరే ఓకే అన్నాడు. అంటే భగవంతుని తిట్టినా తప్పు పట్టుకోవద్దు, భాగవతోత్తముడన్నా తప్పు పట్టుకోవద్దు, ఆచార్యుడన్నా తప్పు పట్టుకోవద్దు, ఎవరిని అసలు తప్పు అనేదే లేదు అంటావు, అంతేనా అన్నాడు. అంతే అన్నాడు. మళ్ళీ ఒప్పు ఎప్పుడు కనబడుతుంది గొప్పగా అన్నట్ట. ఏమండి, ఈయన బట్టలు బాగా వేసుకొని కనబడ్డాడు, మా లక్ష్మీనారాయణ గారి తెల్ల రోజు డ్రెస్సు వేసుకొని కనబడుతున్నాడు అంటే ఈయన బట్టలు తెల్లగా అందంగా ఉన్నాయంటే ఆయన పక్కన నాలాంటి నల్ల బట్టలు వేసుకొని ఉండాలి. ఈ బట్టల కన్నా ఈ బట్టలు అందంగా ఉన్నాయని చెప్పాలి. మళ్ళీ ఒప్పు తెలవాలంటే తప్పు ఉంటేనే కదా ఒప్పు కనబడేది, కనబడదు. మళ్ళీ ఆ ఒప్పు తప్పు ఎప్పుడు కనబడాలి, ఆ తప్పు ఎలా చూపించగలిగాను ప్రదర్శన రూపకంగా ఎలా చూపించాడట పరమాత్మ. ఒక్కసారి అన్నట్ట అన్ని క్షమించు కానీ ఆచార్య నింద క్షమించకని చెప్పిండట. ఇది మాత్రం క్షమించను అన్నాడు. ఆచార్యుడిని కనుక నిందిస్తే, ఆచార్యుడిని కనుక అవమానపరిస్తే నేను సహించానని చెప్పాడు. అందుగురించి ఆచార్యులను నిందించరాదని చెప్పారు పెద్దలు. అయ్యో, ఇది ఒక్క అడంగా పెట్టినాడు. నానా విధాపచార ఆరోగ్యం అన్ని చెప్పాడు కదా. క్రియాన్ కరిష్యమాణంచ సర్వాన్ క్షమస్వ, ఇవన్నీ వదిలిపెట్టమని తప్పులు ఒప్పులుగా భావించి మన్నించి క్షమించి పంపించు అని చెప్పాడు రామానుజుడు రంగనాథ స్వామికి. అదే విధంగా ఈయన కూర్చొని ఆ అమ్మవారిని ఎప్పుడైతే చూపించాడో, ఆ మహాలక్ష్మి లోక కళ్యాణమెంచి అట్టి వైకుంఠమే వీడి అవనిలోన అవతరించే రుక్మిణి అయి, ఆ మహాతల్లి ఆ మహాలక్ష్మి తల్లి అనుగ్రహ పాత్రం కలిగించింది. తల్లి జానకి మాత, నాకు ఇక్కడ కనబడ్డావు, నా రాముడిని చూపించు నువ్వే అంటే, స్వామి తట్టుకోలేడు, ఒక్కసారి మీ నిజ రూపాన్ని చూపించిందంటే వెంటనే భయపడి శ్రీకృష్ణుడు ఆంజనేయుడికి రామనామ రూపాన్ని, రాముడి విష్ణు రూపాన్ని చూపించిండు మొట్టమొదటిసారిగా. వాళ్ళ క్రతువులో అదే రోజు ఈ రోజండి, ఇంకెక్కడ చూపించలే. భద్రుడికి చూపించాడు. రాముడు మాయా మోహితాలు ప్రభావితం చేయలే, కృష్ణుడు అలా చేయకుండా ఉండాలి. ఈయనకు ఆయనకు తేడా అది. మళ్ళీ ఎప్పుడైతే కూర్చున్నాడో, సమరోగ్రుండై విజృంభించి నీ కంఠంబుల్ భువి కూర్చున్నాడు, తరమే కాపాడు బాలాక్షకున్, నిన్ను ఎవరా కాపాడుతారన్నట. సకల చరాచర ప్రకృతి నిర్మాత విధాతయే ఇది తగదనుగాక,
దైత్య కులాటవీ దహనార్చి అయిన శ్రీహరి దిగి వచ్చి కాదనుగాక కాలకూటానల ఈ కవలన దక్షుడు పాలాక్షుడే అడ్డుపడులుగాక. ధర్మరక్షణ తప్పడన్నట్ట. చూసుకో, ఆంజనేయుడు చెప్పాట, ఓ సూర్యదేవా, నీవే నాకు కనుక ఆచార్యుడు అయితే అశస్త్ర శస్త్రాస్త్రమైన విద్యా విగణిత గణితమైన జ్ఞానాన్ని పౌరుషత్వాన్ని నాకు ఇయ్యి అని సూర్యుని ప్రార్థించి, తల్లి జానకి మాత నీ అనుగ్రహమే నాకున్నట్టయితే పూర్ణత్వాన్ని నాకు కలిగించి నాకు శక్తినిచ్చి ఈ ఆయుధం చేత ఈ కృష్ణుడు 1000 ఒక్కలవు కాక అన్నట్ట. ఏమండి, ఆయనను బంధించడానికి ఇంతమందిని ప్రార్థించండి ఆయన. అప్పుడు అన్నట్ట, స్వామి ఇక మీరు రూపం చూపించకుండా బాగలేదంటే చూపించాడు ఆయన. కాబట్టి ఆచార్యుని మాత్రం నిందించమని చెప్పాడు పరమాత్మ. ఏమండి, తవానుభూతి సంభూతం ప్రీతికారదాసాం దేమే కృపయానాథ నజానే గతిమని, నాకు ఇంకెవరు లేరన్నాడు. ఏమండి, మళ్ళీ నీకేం కావాలంటే నాకు నీ దగ్గర కింకరం అన్నాడు రామానుజుడు. కింకరం అంటే ఏందో తెలిసిన, మన ఇంట్లో పని చేయడానికి వచ్చిన వాడు. నాకు ఆ ఉద్యోగం ఏమన్నాడు. అదేందయ్యా, నేనే నీకు కింకరం చేయమన్నా చేశాను, సిద్ధంగా ఉన్నాను అన్నాడు స్వామి. నేను ఒక ఇదా నువ్వు ఇదా రమ్మన్నాడు, పెట్టుకున్నాడు. మళ్ళీ ఆచార్య నింద మాత్రం నేను భరించలేనన్నాడు స్వామి. ఎందుకంటే ఆనాడు సుగ్రీవుడు లక్ష్మణుని గౌరవించక రాముడితో మాట్లాడి యుద్ధానికి పోయాడు కాబట్టి చావదెబ్బలు తినొచ్చాడు. లక్ష్మణుడికి ఎప్పుడైతే శాఖాం చందన వృక్షం నుంచి తీసుకొచ్చిన వృక్షాన్ని చీటికి ఆయనకి వేసి పీఠం వేసి ఆయన కూర్చుండబెట్టి ఆయన చేత మాల ఇచ్చి పంపిస్తే కదా విజయం సాధించింది. ఆచార్య వైభవం, ఆచార్యుడి యొక్క తత్వం వల్ల మనకు కర్మలు పటాపంచనం అవుతాయట. మళ్ళీ ఈ కర్మ పరమాత్ముడు అడిగిండు, బాగానే ఉందయ్యా, నువ్వు చెప్పావు కర్మ తొలగించాను, ఈ కర్మ పోయి అడిగిందట. అయ్యా ఆయన చెప్పారు, నేను వదిలాను, మరి నేను ఎక్కడికి పోయి ఉండాలి అన్నదట. స్వామి అన్నాడు, నా దగ్గర ఉండు అని చెప్పిండట. మన కర్మ స్వామి అనుభవించాడు, మనం చేసిన ప్రతి కర్మ ఆయన అనుభవిస్తాడు. స్వామి అన్నారట, నేను అనుభవిస్తాను అన్నారు. అందుకనే బ్రహ్మోత్సవంలో చివరి రోజు నాడు చక్ర స్నానం చేసినప్పుడు స్వామిని ముట్టుకుంటే బాగా వేడిగా అయి ఉంటే ఆ చివరికి అమ్మవారు అడిగితే, ఏం స్వామి ఇంత ఉత్సవం ఉంటే, లేదు లక్ష్మి, ఎవరో ఆచార్యుడు ఉపన్యాసంలో చెప్పాట, బ్రహ్మోత్సవ సందర్శనం చేస్తే రోగాలన్నీ మటుమాయమైపోయి పాపాలన్నీ తొలగిపోతాయని చెప్పాడు. మళ్ళీ వాడి మాట కాదనలేక, ఆయన మాట తీయలేక, మళ్ళీ వీళ్ళు వచ్చిన వాళ్ళ కర్మల ఫలాన్ని రోగాన్ని మళ్ళీ నేను తీసుకున్నాను కాబట్టి నాకు ఈ విపరీతమైన వ్యాధి అన్నాడు పరమాత్మ. అయ్యో, ఇంత ఉత్సవంలో మీకేంది వ్యాధి అంటే, వ్యాధి ఉపశమనం ఏంటి అన్నాడు. అమ్మవారు అన్నది, నేను తీసుకుంటే స్వామి మీ వ్యాధి అన్నదట. లేదు లక్ష్మి, ఎవరి కర్మ వారే అనుభవించాలి, నేను పొందుతున్నాను అన్నారట. అంటే అప్పుడు కాదని చెప్పి సుదర్శనుడు ఆవాహన చేసుకొని సుదర్శన పూరితమై చక్ర స్నానం చేస్తే ఆ మంగళకరమైనటువంటి ఆ అమ్మవారు తీర్థంగా ఏర్పడితే ఈ చక్ర రూపంలో ఏర్పడి ఈ అగ్ని రూపంలో దావానంలో దగ్ధమైపోయి పాపాలన్నీ పటాపంచలమే అందులో పడిపోతే ఆ తీర్థాన్ని సంప్రోక్షణ చేసుకుంటే మన పాపాలు మటుమాయం అని చెప్పారు బ్రహ్మోత్సవం. చక్ర స్నాన వైభవం కదా. మళ్ళీ ఇక్కడ ఈ మహానుభావుడు ఎప్పుడైతే ఆ పై కూర్చున్నాడో ఆయనను చూస్తూ అలాగే, ఆహా ఏమి విగ్రహం రా నీది ఆంజనేయ, ఎంత గొప్పవాడివయ్యా అని చెప్తుంటే ఆంజనేయుడు అన్నట్ట, నా రాముడు అంటే ఎవరనుకున్నావు అన్నట, కోతి ఏ గంభీరవాణిది కుప్తి గంతి గదాటెరా. కోతి అంటున్నావా, ఈ లంగ దాడొచ్చిందిరా ఈ కోతి అని చెప్పాట. కోతి ఏ నీ అశోకవనమును కూల్చి ధ్వంసము చేసెరా. పోయి చూసుకొని వనాన్ని ఏ విధంగా కూల్చి ధ్వంసం చేసిందో. ఈ పరాక్రమం నీకు తెలియదు కాదు, ఈ పరాక్రమం నాది కాదు, ఈ పరాక్రమం ముందు కొద్దిగానే ఉండేది నా రాముడి బలం చేత. ఆ పరాక్రమం మొక్కకు నీరు పోసి మా అమ్మ ఒక్కరోజు ఉండమని ఆ మొక్కను విశాలంగా గొప్పగా బలంగా పెంచిందే ఈ బలం. ఆంజనేయుడి బలం కాదు ఇది, మా అమ్మ ఆత్మ బలం అని చెప్పాడు. రేయ్, మా అమ్మ బలం ఏమనుకున్నావురా, నాకు పోషణ చూసావా ఈ మొక్కకు, ఆ బలంతో ఇవన్నీ కూడా క్షత్రనాశనం చేశాను. ఆమెనే కనుక ఆయుధం వేస్తే తుంగిల్లో కొట్టుకుపోయి చనిపోతావురా మూర్ఖుడా రావణ అని చెప్తే అప్పుడు అంటాడట, ఇది నీకు ఇచ్చిన మీ అమ్మ బలమా అన్నారట. వాటిలో ఇంకా అహంకారం దాటలే. ఏమండి,
చెప్పాడట. ఎక్కడైతే చెప్పి వచ్చాడో రావణాసురుడికి చెప్పాడో అంత పైకున్నాడో ఇదా నీ కోతి లక్షణం అని చెప్తే ఆ పైనుంచి ఒక్కసారి మళ్ళీ దూకితే అన్నట్ట ఈ కోతికి కావలసిన మర్యాద జరిపిద్దాము అన్నాడు. ఇంద్రజిత్తు వచ్చాట. నానా మీరు రాకండి సరాసరిగా ఆంజనేయుడు ముఖం ద్వారా దగ్గరికి. ఆంజనేయుడు అన్నాడు, రారా ఒక్కసారి నన్ను నా దాన్ని ముట్టించగలిగితే అన్నాడట. సార్ రాలేకపోయాడు ఆయన. మీరు రాకండి నాన్నగారు అని చెప్పాడు. విభీషణుడు పోయి శరణాగతి వేడాడు ఆంజనేయుడిని. నాయన గంజాయి వనంలో తులసి మొక్క అంటే ఇదేనా అన్నట్ట. నీవెవరు? నా పేరు విభీషణుడు అంటారు అన్నట్టు. ఆహా ధర్మపాలకుడు ఉన్నావు. ఎప్పుడైతే నీవు మా అమ్మ గురించి చెప్పి శరణాగతి వేడి వదిలిపెట్టి రాముడి పాదాలు వేడుకోమని చెప్పినవో అప్పుడే నా రామనామ శబ్దం నీ లంకలో కూడా పాకిందనే సంగతి నాకు తెలిసిపోయింది అన్నాడు. మహానుభావుడు వింటావు అంటే నీవెవరో నాకు తెలియదు కానీ నీకు నేను సాష్టాంగ దండం పెడుతున్నాను అన్నాడు ఆంజనేయుడు విభీషణుడికి. పెట్టాడట. ఎప్పుడైతే దండం పెట్టాడో ఆంజనేయుడు అన్నాడు, నా కాదయ్యా అని చెప్పి ఆంజనేయుడిని ప్రార్థించాడట. విభీషణుడు ఆంజనేయ నీవు శాంతించు అని చెప్పాడట. మళ్ళీ మా అమ్మగారిని మాకు అప్పగించాలి కదా అంటే అది స్వామి చూసుకుంటాడని చెప్పాడట. ఎందుకంటే విభీషణుడికి తెలుసు రాముడి వల్లనే జరుగుతుందని. నీవు తొందరపడకు హనుమా అని చెప్పాడట. అంటే ఎప్పుడైతే ఈయన మాట్లాడాడో ఈ పిరిగి రసం అక్కడ పోయి పాదదాస్యం ఏంటంటే, విభీషణ నువ్వు ఒక్కడివి తల పెట్టి దండం పెడితే నువ్వు ఒక్కడివి పెట్టాడు కాదు, యావత్ లంకను వాడి కాళ్ళ మీద పెట్టావన్నట్ట. నేను పెట్టడేందన్నయ్య, ఆయనే మన నెత్తి మీద తల కాలు పెట్టొచ్చాడు. లంక దాటొచ్చాడంటే మామూలా? దాటొచ్చుడే కాదు, ఇంతమందిని సంవరించడు, అక్షకుమారుని సంవరించడు మామూలా? జమ్మువాళ్ళని సంవరించడా? ఈ ఇంద్రజిత్తు నాకు మాత్రం భయం కాలేదు పిచ్చివాడా? విభీషణుడు చెప్పాడట, ఇంద్రజిత్తు నీ అస్త్రానికి బంధింపబడలే, అది బ్రహ్మ బాధపడ్డాడు. నీవు నన్ను అస్త్రాన్ని గౌరవించకపోతే బాగుండదు, ఈ లోకంలో నాకు గౌరవం ఉండదు అన్నందుకు బద్ధుడయ్యిండు ఆంజనేయుడు. అంతేకాదు రావణుడి దగ్గరికి తీసుకుపోతున్నావు కాబట్టి ఆగిండు. రెండవది. ఇక మూడవది, ఆంజనేయుడికి బ్రహ్మ ముద్దుగా కౌగలించుకొని ఉన్న ఆనందం అనుభవిస్తున్నందుకు మరికొద్దిసేపు ఆగిండు. ఆ తర్వాత దాన్ని పటా పంచలం చేసిండు. నీకు తెలియదా అని అడిగిండట. విభీషణుడు చూసి గ్రహించాడు. ఆంజనేయుడు ఎప్పుడైతే విభీషణుడిని గౌరవించాడో అక్కడ చెప్పాట, రావణాసుర ఇదే నా సందేశం ఇస్తున్నాను, నేను నీకు సందేశం ఇచ్చి పంపిస్తున్నాను. ఈ సందేశానికి ముగ్ధుడిపై ధరించి నీవు శరణాగతి వేడితే గాని ఆ అమ్మ అనుగ్రహం నీకు దొరకదు అన్నాడట. మూర్ఖుడా, నీకు శాపం ఉంది, అయినప్పటికీ కూడా నువ్వు ఈ దూరాన్ని అనుభవించలేకపోతున్నావు. కాబట్టి అటువంటి జ్ఞాన సంపత్తి సంపత్తి చేత ప్రకాశించి ఇప్పటికైనా శరణ వేడితే నిన్ను నా రాముడి దగ్గరికి తీసుకుపోయి నేను శరణాగతి వేడించి నీకు కూడా రాముడి దగ్గర ఉన్నతమైన స్థానం ఏర్పాటు చేసి నిన్ను కూడా రా అనే శబ్దం ముందు ఉన్నందుకైనా నిన్ను మేము గౌరవిస్తాం రా రా రావణ అన్నట్ట. రహ అనే అక్షరం ముందర పెట్టుకున్నాం కాబట్టి కొంత దూరం ఉన్నాను. ఆ తర్వాత రావణనా రాభణనా అన్నారట. వా అక్షరం గొప్పది అని చెప్తారు. ఏమండి, అది విశేషమైనటువంటి అక్షరం. వా విద్య విశేషం అని చెప్పబడుతుంది. 5 రకాలుగా చెప్పబడుతుంది వా అక్షరం. అదొక విషయ వేదాంతం. మళ్ళీ అలాగే ఈ యొక్క వా తీసేసి ఇవాళ నీ పేరు బా పెడుతున్నా అన్నట్ట, రాభణ అన్నట్ట. రాభణ అంటే జ్ఞానము పూర్తిగా లేనివాడు, జ్ఞానము కూడా ఇక రానివాడు, కర్మ తొలగనివాడు అని అర్థం రావణ అని పెట్టి రావణాసురుడితోటి ఒప్పందం చెప్పించి ఒక్కసారి రావణాసురుడి ముందర కూడా తన అమితమైనటువంటి తేజస్ సంపన్నుడు మొత్తం కూడా విశ్వ విరాట్ స్వరూపాన్ని మొత్తం ఛేదించి భేదించి చూస్తే మహావజ్ర సన్నిభమైన కాయమిది, సామాన్యం కాదన్నయ్య, ఇకనైనా మనం శరణాగతి పెడదామని కైకస దగ్గరికి పోయి ప్రార్థించి తల్లిని, అమ్మా మనకు విపత్తి ఏర్పడ్డది అని చెప్పి ఆ తర్వాత ఇక్కడ మండోదరి దగ్గర పోయి అమ్మ అనగానే మండోదరి ఆంజనేయుడు లంకకు వచ్చాడనగానే భాగవతోత్తముడు సందర్శనం జరిగింది. ఇకనైనా మా వారి జ్ఞానం రాలేదా అంటే ఒక్కసారి అనుమానం పడ్డదట. ఏమండి, నిజంగా ఈయనను ఆమెను చూస్తేనే ఈయన జ్ఞానం కలగాలి, నాయనను చూసిన దానికన్నా అమ్మను చూస్తే జ్ఞానం కలగాలి ఎవరికైనా. అట్లాంటి జ్ఞానం కలగలేదంటే వీడు ఎంత బలమైన కర్మగ్రస్తుడు అంటే ఆచార్యుని అనుగ్రహం లేనివాడు అని అర్థం. ఏమండి, అదే చెప్తాను నేను. బస్తా చక్కెర సంచి తెచ్చుకుంటే పక్కింటి రోడ్డు చూసి 4 డబ్బాలు తీసుకుపోయి చక్కెర బదులు అడుగుతారు.
చూసైనా అడుగుతుంది ఆమె. చక్కెర బస్తా వచ్చిందని అడగదు ఈమె. మళ్ళీ చెప్పదు, వదిలే ఒక 2 డబ్బాలు చక్కెర ఇస్తావా పంచదార నాకు బదులు అంటే 2 డబ్బాలు అడిగిందంటే మన దగ్గర చూసింది ఈమె అంటే ఏమండి చక్కెర ఇస్తుంది ఏమండి. అదే ఆమె భర్తకు 400 షుగర్ పెరిగింది, వాడిని రిక్షాలు వేసుకొచ్చింది. ఏమైందమ్మా అంటే మా వారికి 400 షుగర్ వచ్చింది, మళ్ళీ మీరు 2 డబ్బాల చక్కెర తీసుకున్నారు కాబట్టి ఒక 200 తీసుకోండి మీరు చక్కెర మా వారి దగ్గర నుంచి అంటే తీసుకుందా? ఎవరి కర్మ వారిదే, కర్మ ఆచార్యుడు తొలగించాలి. మళ్ళీ అన్నదక్క అమ్మను చూసినా జ్ఞానం కలగలేదు, ఆంజనేయ స్వామిని చూసినా జ్ఞానం కలగలేదంటే ఈయన కర్మ ఎంత గొప్పది స్వామి, తొలగించలేరా అని ప్రార్థించింది సీతమ్మను అమ్మ మండోదరి అమ్మ. స్వస్తి స్వస్తి స్వస్తి. జయ శ్రీమన్నారాయణ. Está